ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. 371ರಿಂದ 381. దేహ ప్రాణేంద్రియ మనో బుద్ధ్యాదిభిరుపాధిభిః యై వృత్తే సమాయోగః తత్తద్భావోऽస్య యోగినః తన్నివృత్త్యా మునే సమ్యక్ సర్వోపరమణం సుఖం సందృశ్యతే సదానంద రసానుభవ విప్లవః. అంతస్త్యాగో బహిస్త్యాగో విరక్తస్యైవ యుజ్యతే త్యజత్యంతర్బహిస్సంగం విరక్తస్తు ముముక్షయా బహిస్తు విషయై సంగః తతాంతరహమాదిభిః విరక్త ఏవ శక్నోతి త్యక్తుం బ్రహ్మణి నిష్ఠితః. వైరాగ్యబోధో పురుషస్య పక్షివత్ పక్షౌ విజానీహి విచక్షణత్వం విముక్తిసౌధాగ్రతలాదిరోహణం తాభ్యాం వినా నాన్యతరేణ సిద్ధ్యతి. అత్యంతవైరాగ్యవతः సమాధిః సమాహితస్యైవ దృఢప్రబోధः ప్రబోద్ధతత్త్వస్య హి బంధముక్తిః ముక్తాత్మనో నిత్యసుఖానుభూతిః. వైరాగ్యాన్న పరం సుఖస్య జనకం పశ్యామి వశ్యాత్మనః తచ్చేత్ శుద్ధతరాత్మబోధసహితం స్వరాజ్యసామ్రాజ్యదో ఏతద్వారమజస్రముక్తియువతే యస్మాత్త్వమస్మాత్పరం సర్వత్రా స్పృహయా సదాత్మని సదా ప్రజ్ఞాం కురు శ్రేయసే. ఆశాం చింది విషోపమేషు విషయేషు వేషైవ మృత్యోశ్రితిః త్యక్త్వా జాతికులాశ్రమేష్వభిమతిం ముంచాతి దూరాత్ క్రియాః దేహాదావసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని త్వం ద్రష్టాస్యమలోసి నిర్ద్వయపర బ్రహ్మాసి యద్వస్తుతః. లక్ష్యే బ్రహ్మణి మానసం దృఢతరం సంస్థాప్య బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుస్ చోపేక్ష దేహస్థితిం బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా చాఖండవృత్త్యా నిశం బ్రహ్మానందరసం పిబాత్మని ముదా శూన్యైకిమన్యైర్భ్రమైః. అనాత్మచింతనం త్యక్త్వా కష్మలం దుఃఖకారణం చింతయాత్మానమానందరూపం యన్ముక్తికారణం. ఏష స్వయం జ్యోతిరశేష సాక్షి విజ్ఞానకోశే విలసత్యజస్రం లక్ష్యం విదాయైనమసద్విలక్షణం అఖండవృత్యాత్మతయానుభావయ. ఇక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో క్లైమాక్స్లో నిధిధ్యాసన శ్లోకాలు విచారణ చేస్తున్నాము.
కొత్తగా కూర్చున్న మీకు మాత్రం ఇది అంతగా అర్థం కాదు. ఇక్కడ మోక్షాన్ని పొందాలి అని ప్రయత్నం చేసే ముముక్షు తన స్వరూపం ఆ పరమాత్ముని ఇప్పుడు దాకా తనకన్నా వేరుగా, తనకన్నా భిన్నంగా, తనకన్నా దూరంగా చూసుకునే అలవాటు ఉన్న వ్యక్తికి నువ్వు వెతుకుతున్న పరమాత్ముడు నీలోనే ఉన్నాడు, సాక్షి రూపంలో, అన్నిటికీ సాక్షి రూపంలోనే నీలోనే ఉన్నాడని మన లోపల ఉన్న ఆ పరమాత్మని స్వరూపుని గురించి మళ్ళీ ఆ లక్షణాల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వృత్తౌ అఖండత్వం స్ఫుటయతి ఏతం ఇతి అని మనం ఆ పరమాత్ముని గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా మనము ధ్యానం ఎలా చేసుకోవాలనడానికి మెల్లమెల్లగా కొద్దిగా డీటెయిల్స్ చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఏతం అచిన్నయా వృత్యా ప్రత్యయాంతరశూన్యయా ఉల్లేఖయన్ విజానీయాత్ స్వస్వరూపతయా స్ఫుటం. ఏతమచిన్నయా వృత్యా ప్రత్యయాంతరశూన్యయా ఉల్లేఖయన్ విజానీయాత్ స్వస్వరూపతయా స్ఫుటం. ఏతం అంటే నువ్వు తెలుసుకున్న స్వరూపము ఎలాంటిదంటే అచిన్నయా వృత్య. అవచ్ఛిన్నం అంటే కానీ లిమిటేషన్స్. ఏదన్నా ఒక వస్తువు పట్టుకోండి, 3 ప్రకారాల లిమిటేషన్స్ ఉంటాయి. దేశతః, వస్తుతః, కాలతః. ఇప్పుడు కామవరం అనేది ఒక ఊరు. ఇది లిమిటేషన్ ఏంటంటే ఈ ప్రాంతంలోనే ఉంటుంది. కాశీలో కామవరం ఉండదు, కామవరంలో కాశీ లేదు. ఇది దేశతః పరిచ్ఛిన్నము. వస్తుతః లిమిటేషన్స్. మొబైలు మైకు కాదు, మైకు మొబైల్ కాదు. కాబట్టి ఈ వస్తువు ఆ వస్తువు కాదు, ఆ వస్తువు ఈ వస్తువు కాదు. వస్తుతః లిమిటేషన్స్. మళ్ళీ కాలతః. ఫస్ట్ మట్టి ఉంటుంది, మట్టిలో కుండని తయారు చేస్తాం. అంటే ఒకప్పుడు అది మట్టి, పాతకాలంలో పాస్ట్ టెన్స్లో అది మట్టి, ఇప్పుడు అది కుండ అయిపోయింది. కాబట్టి అది కాలతః దాని లిమిటేషన్స్ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన కాలం నుంచి దానికి కుండ అని పేరు వచ్చింది, దానికి కుండ అని పేరు లేదు. మనలో ఉన్న పరమాత్మ స్వరూపుడు 3 ప్రకారాల లిమిటేషన్స్ లేకుండా ఉంటాడు. త్రివిధ పరిచ్ఛేద శూన్యము అని చెప్పేసి. ఇప్పుడు పరమాత్ముడిలో ఫస్ట్ దేశతః పరిచ్ఛిన్నతం ఉండదు. పరమాత్ముడు ఈ దేశంలో ఉన్నాడు, ఆ దేశంలో లేడు అన్న విషయం లేదు. అందుకే పరమాత్మని ఎప్పుడే కానీ పూర్ణంగా మనము కొలిచే ప్రయత్నం చేసుకోవాలి. సాక్షాత్ దత్తాత్రేయ భగవానుడే క్షమాపణలు చెప్పుకుంటాడు. ఓ పరమాత్మ, ఎప్పుడు నా నుంచి ఒక 3 పొరపాట్లు జరిగిపోతుంటాయి. ఏంటి అంటే కన్నా నేను తీర్థయాటన చేస్తూ ఉంటాను, నేను స్తుతిస్తూ ఉంటాను, మళ్ళీ నమస్కారం చేస్తూ ఉంటాను. ఈ 3 తప్పులలో నిన్ను అవమానమే చేస్తూ ఉంటాను. ఈ 3 అపరాధాలని నువ్వు క్షమించు. ఎలా అంటే గత్య వ్యాపకత హతాతే. నేను శ్రీశైలానికి పోతుంటాను నీ దర్శనానికని, కేదార్నాథ్కు అక్కడికి ఎక్కడికో పోతుంటాను. అంటే నేను నిన్ను దర్శించుకోవడానికి ఆ ప్లేస్కి పోతున్నానంటే నువ్వు ఇక్కడ లేవు, నువ్వు శ్రీశైలంలోనే ఉండావు అనే భావంతో వెళ్తుంటాను కదా. దాని ద్వారా నిన్ను ఒక ప్లేస్కు సీమితం చేస్తున్నాను. అంటే నువ్వు శ్రీశైలంలో ఉన్నవాడివే, ఇక్కడ మా ఊర్లో లేవు నువ్వు అని. అందుకే గత్య తవ వ్యాపకత హతాతే. నువ్వు సర్వవ్యాపకుడివి, ప్రతి ఒక్క అణువులో కూడా ఉంటావు. నువ్వు వ్యాపకుడు అయిన నిన్ను ఒక ప్లేస్కు సీమితం చేసి నిన్ను పరిచ్ఛిన్నం చేస్తున్నాను. ఇప్పుడు కలెక్టర్ని నువ్వు మంచి ప్యూన్ అప్ప అంటే కానీ ఆ కలెక్టర్కి ఏమి అది స్తుతి కాదు, ఆ కలెక్టర్ను అవమానించినట్టే.
కలెక్టర్ని ఇంకా నువ్వు సీఎం అప్ప, మాకు నువ్వే మా సీఎం అని. ఇంకా ప్యూను అనండి, ప్యూను పని చేపిస్తాడు కదా అని చెప్పేసి, అబ్బా నువ్వే మా కలెక్టర్ అంటే కానీ ప్యూన్ ఇంకా ఖుషి పడతాడు. వాడి స్టేటస్ కన్నా ఎక్కువ స్టేటస్గా నువ్వు చెప్తే కానీ. అదే కలెక్టర్ దగ్గర పోయితే నువ్వు మా ప్యూన్ అప్ప అంటే కన్నా ఇంకా బాధపడతాడు, అవమానమవుతుంది. మరి పరమాత్ముని సర్వవ్యాపకుడుగా, వ్యాపకంగా ప్రతి అణువులో ఉన్న పరమాత్ముని ఒక చిన్న ప్లేస్కి సీమితం చేసి మనం స్తుతి చేసేది ఏదో భగవంతుడి కృప. కానీ వీళ్ళకు నన్ను ఎలా స్తుతించాలో తెలియదు కాబట్టి అలా స్తుతిస్తే కూడా భగవంతుడు కరుణిస్తాడు. వాస్తవికంగా అయితే కన్నా భగవంతుని మనము చిన్న చిన్న రూపాల్లోనే, పరిచిన్న రూపాల్లోనే మనం కొలుస్తూ ఉంటాం. అందుకే ఆ దత్తాత్రేయ భగవానుడు వ్యాపకత వ్యాపకత హతాతే, నేను ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల నీ వ్యాపకత్వాన్ని నేను చంపేస్తున్నాను పరమాత్మ, ఇదొక అపరాధం. మళ్ళీ స్తుత్య అగోచరత హతాతే, నువ్వు శాస్త్రాలు పోషిస్తున్నాయి, ఈ కంటికి కానీ, ఈ జ్ఞానేంద్రియాలకి కానీ, మనసు బుద్ధులకి కానీ నువ్వు దొరకవు అని. ఈ మైకును తెలుసుకున్నంత ఈజీగా మనము మన కళ్ళు ద్వారా, మన మనసు బుద్ధుల ద్వారా భగవంతుని విషయీకరణము చేయలేము. ఎందుకంటే ఆయన విషయము కాదు, విషయం ఆయన ఆబ్జెక్ట్ కాదు. మరి ఇంద్రియాలకి, మనసు బుద్ధులకే నువ్వు నేను వాగీంద్రియం ద్వారా కొన్ని శబ్దాల ద్వారా నువ్వు అలాంటి ఓడివి, నువ్వు ఇలాంటి ఓడి అని ఏదో శ్లోకాలు చెప్పి స్తుతులు పాడేసి నేను నిన్ను స్తుతించినానని నేను అనుకుంటున్నాను. అంటే నేను వాక్కు ద్వారా నిన్ను వర్ణించేస్తున్నాను. నువ్వు వర్ణాతీతుడివి. ఏ ఇంద్రియాలకు నిన్ను వర్ణించడానికి వీలు కాదు. సాక్షాత్ మహాపురుషులే చెప్పారు, ఈ సముద్రము, ఈ పృథివీ అంతా ఒక పెన్నులాగా చేసుకొని, సముద్రం నీళ్ళంతా ఒక ఇంకులాగా చేసుకొని మొత్తం భగవంతుని నీళ్ళలో రాయడానికి ప్రారంభించినా కూడా ఆ భగవంతుని గురించి మనము సరైన నిర్వచనం చేయలేము. అంత అపారమైన కీర్తి ఉన్నవాడు. అలాంటిది నేను నా చిన్న చిన్న శబ్దాల ద్వారా నిన్ను పూర్తిగా నేను స్తుతిస్తున్నానని భావిస్తున్నాను కదా. దీని ద్వారా నీ అగోచరత అనే ఏమి తత్వమునో దాన్ని నేను హతం చేశాను. మళ్ళీ నమస్కృత్య అద్వితీయత్వ హతాతే అని నమస్కారం పెట్టడంలో నువ్వేమో శాస్త్రం అంటే ఏకమేవాద్వితీయం, ఉన్నది ఒకటి సత్యమైన వస్తువు. సత్యమైన వస్తువు ఏంటంటే త్రికాల అబాధ్యత్వం సత్యత్వం, అసత్ భిన్నత్వే సతి త్రికాల అబాధ్యత్వం సత్యత్వం. ఏదైనా కానీ 3 కాలాలలో ఎప్పటికీ కంటిన్యూస్గా ఉండేది, ఎప్పుడు నాశనం కానిది, దాన్ని సత్యమైన వస్తువు అంటారు. అలాంటి వస్తువు ప్రపంచంలో ఏముంది? ఏ వస్తువు పేరు తీసుకున్నా సృష్టి ఒక ఆదిలో పుడతాయి, కల్పం ఒక అంతంలో మొత్తం ప్రళయమైనప్పుడు మొత్తం లయమైపోతుంది. ఏ ఒక్క వస్తువు కూడా నీకు జ్ఞానమున్న ఒక్క వస్తువు కూడా ఎప్పటికీ పర్మనెంట్గా నిత్యంగా ఉండదు. దానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకే ఒక వస్తువు మన లోపలనే ఒకటి సాక్షి చైతన్యం ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఏ అవస్థకు పైన కూడా మనం ఎప్పటికీ ఉంటాం. 3 అవస్థలు ఉంటాయి ప్రతిరోజు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ పొగలు ఏదైతే ఉన్నామో దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. రాత్రి స్వప్నంలో పడుకున్న తర్వాత దాన్ని స్వప్నావస్థ అంటారు. మళ్ళీ స్వప్నాలు లేని గాఢ నిద్ర ఒకటి వస్తుంది, దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఈ 3 అవస్థలలో కూడా ఉండాలి. నువ్వు పగలు చూసిన హిమాలయ కొండ కానీ, పెద్ద నదులు కానీ, సముద్రాలు కానీ మ్యాక్సిమం 16 గంటల సేపులే కంటిన్యూస్గా ఉన్నాయి. 16 గంటలు అయిపోయిన తర్వాత నువ్వు స్వప్నంలోకి పోతే ఇవి ఏమీ ఉండవు. ఇవి సత్యమైన వస్తువు. స్వప్నంలో కూడా అవే ఉంటాయి. స్వప్నంలో వేరే నదులు, వేరే కొండలు, వేరే పృథివీ అంతా వేరుగా ఉంటాయి, అంత వేరు. కాబట్టి ఏ ఒక్క వస్తువు కూడా 3 అవస్థలు కంటిన్యూస్గా ఉండదు. కానీ మన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు ఉంటాడు, జాగ్రత్త అవస్థలో కూడా ఉంటాడు. అందుకే నిన్న పగలేం జరిగిందో మనకు తెలుసు, నిన్న ఏ స్వప్నాలు వచ్చాయో మనకు తెలుసు. గాఢ సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయం కూడా తెలుసు. అంటే సుషుప్తి అవస్థలో కూడా ఉన్నాం మనం. ఈ ఆశ్రమానికి ఎవరు రాలేదని చెప్పడానికి ఎవరో ఒకరు లోపల ఉండాలి కదా. సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదు అనే విషయం తెలుసుకుంటున్నామంటే అప్పుడు కూడా ఉన్నాం. మనం 3 అవస్థల్లో కంటిన్యూస్గా ఉన్నాం. ఈ సుషుప్తి అవస్థలో అసలు ప్రపంచం లేదు, ఈ శరీరం కూడా లేదు.
ఏ ఒక వస్తువు కూడా కంటిన్యూస్గా ఉండదు. మన లోపల ఉన్న ఆ సాక్షి చైతన్యం ఒకటి తప్పితే ఈ ప్రపంచంలో ఏ వస్తువు కూడా సత్యమైన వస్తువు కాదు. అంతా కాసేపు ఉండి కాసేపు లేకుండా పోతాయి. 16 గంటల కంటే ఎక్కువ వ్యాలిడిటీ లేదు ఏ వస్తువుకి. స్వప్నంలో పోయినామంటే ఈ ప్రపంచంతో సంబంధం లేదు, అక్కడ వేరే ప్రపంచము. ఇంకా సుషుప్తికి పోయినామంటే మనసు బుద్ధులు కూడా ఉండవు, ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు. మన లోపలున్న నిత్య సాక్షి చైతన్య రూపంలో ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మనే మహర్షులు చూసుకోండి నాయన. వేమన యోగి కూడా దాన్నే అన్నాడు. శిలను ప్రతిమ చేసి చీకటిలో పెట్టి మృక్కవలెను ఇక మూడులారని ఉల్లబంధు బ్రహ్మ ఉండు అని. నీలోనే ఉన్నాడు ఆ సాక్షి చైతన్యము. దాన్ని చూసుకోండి. ఇవన్నీ కూడా ఆ జ్ఞానాన్ని తెలపడానికి ఋషులు మహర్షులు ఈ గుడిలు, గోపురాలు, వైదిక కర్మలు అన్నీ కూడా ఆ పరమాత్మని జ్ఞానాన్ని ఇవ్వడానికే ఉన్నాయి. నీలోనే ఉన్నాడు ఆ పరమాత్ముడు. దాన్ని గమనించాలి అంతే మనము. ఆ పరమాత్ముడు ఎప్పటికీ ప్రతి కాలంలోనూ ఉంటాడు. ఇలాంటి కాలంలో నేను లేను అనే అనుభవం ఎవరికీ లేదు. నేను 50 రోజులు లేకుండా అయిపోయింది అనే అనుభవం ఎవరికీ లేదు. ఎప్పటికీ ఉంటాం మనం. మృత్యుకు కూడా అనవసరంగా భయపడుతూ ఉంటాం, అయ్యో నేను లేకుండా అయిపోతానని. అది కాసేపు 2-3 నిమిషాలు అంతే. మళ్ళీ సడన్గా మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరంలో కూడా ఉంటాం. చూస్తూ ఉంటాయి మన శరీరాన్ని ఎవరు మోసుకుపోతారా శ్మశానానికి, కాల్చి పెడతారా, బూడ్చి పెడతారా, 10-13 రోజుల చుట్టూ అంతా చూస్తూ ఉంటారు సూక్ష్మ శరీరం. అనవసరంగా అయ్యో మృత్యు అంటే నేను లేకుండా అయిపోతానని అనవసరంగా భయపడుతుంటాం. ఎప్పటికీ ఉంటాం. మన స్వరూపము నిత్య స్వరూపము. బింబురూప చైతన్యంలో జీవభావంలో కూర్చొని అయ్యో నేను నశించిపోతాను, నేను లేకుండా అయిపోతాను, వాళ్ళు నాకు లేకుండా అయిపోతారని అనవసరంగా భయపడుతూ ఉంటాం. అలాంటి స్వరూపము ఆ పరమాత్ముడు. అందుకే ఈ 3 ప్రకారాల లిమిటేషన్స్ ఉండవు. అందుకే అద్వితి ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపుడు, ఒకటే సత్యమైన వస్తువు. అందుకే దత్తాత్రేయ భగవానులు నమస్కృత్య అద్వితీయత్వ హతాతే అని. అద్వితీయత్వం అంటే ఏకమేవ అద్వితీయం అని. ఉన్నది ఒకటే సత్యమైన వస్తువు, అది పరమాత్ముడే. ఆయన కంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఆయన అధిష్టానంలోనే భ్రాంతి రూపంలో ఇదంతా కనిపిస్తూ ఉంది. ఒక తాడు కింద పడి ఉంటుంది. ఆ తాడు ఒకటి పడితే ఒకరికి నాగుపాములాగా, ఒకరికి త్రాచుపాములాగా, ఒకరికి రక్తపింజరిలాగా, రకరకాల పాములుగా 10-15 రకాల పాములుగా కనిపించినా కూడా ఆ 10-15 రకాలు కూడా సర్వం రజ్జుమయం. అంటే రజ్జు అంటే తాడే. ఆ ఒక్క తాడే అన్ని వెరైటీలుగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో కొండలు, చెట్టులు, నదులు, రకరకాల పశువులు, మనుషులు ఎన్ని వెరైటీలు కనిపించినా కూడా ఒక పరమాత్ముడే. పరమాత్మునిలోనే అధిష్టానంలోనే అన్ని ప్రకారాల వెరైటీలుగా ఇన్ని ప్రకారమైన వస్తువులు కనిపిస్తున్నాయి. ఉన్నది ఒక్కడే పరసత్యమైన వస్తువు, ఆ పరమాత్ముడు. అది మన స్వరూపమే అయింది. మనము అక్కడికి నిలబడాలి. ఆ సత్యాన్ని తెలుసుకొని అక్కడ నిలబడితే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి అవుతుంది. ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉండాలి. మనం దేని గురించి ఏదో కష్టపడుతున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం, ఏంటి ప్రయోజనం, ఏంటి, దేనికోసం ఇవన్నీ చేస్తున్నాము అని ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఉత్తరాలు ఎన్నో దొరుకుతుంటాయి. కొంతమంది డబ్బులు సంపాదించడానికి కష్టపడుతున్నాను అంటారు, దానికి అంటారు. మరి అల్టిమేట్గా డబ్బులు ఎందుకు సంపాదించాలనుకో? డబ్బుల వల్ల నీకేం ప్రయోజనం వస్తుంది? అన్ని ప్రయోజనం ప్రశ్న వేసుకుంటామంటే ఫైనల్గా సుఖం, ఆనందం కోసమే. మనమంతా కూడా ఎందుకు కష్టపడుతున్నామంటే ఆనందంగా ఉండాలని, దుఃఖాలు తొలగించుకోవాలి, సుఖాన్ని పొందాలనే ఒక ప్రయోజనము ద్వారానే ఈ పనులు చేస్తున్నాం. దాన్నే శాస్త్రం చెప్తుంది. నాయన ఆ బ్రహ్మస్తంభ పర్యంతై సర్వే ప్రాణిభిః సుఖస్య ప్రవృత్తిరస్తి దుఃఖస్య నివృత్తిరస్తి స్వరసత ఏవ. బ్రహ్మ నుంచి చీమ వరకు ప్రతి ఒక్క జీవి కూడా సుఖాన్ని పొందాలని, దుఃఖాన్ని తొలగించుకోవాలని స్వాభావికంగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. న్యాచురల్ టెండెన్సీ. దీనికి ఉపదేశాలు కూడా అవసరం లేదు. దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడికి కూడా ప్రయోజనం ఇదే.
దుఃఖాలు తొలగించుకోవాలి, సుఖమైన జీవితం గడపాలన్నది ఉద్దేశం ఉంటుంది. కాకపోతే పొరపాటు ఏమంటే ఆనందం అంటే ఏంటో తెలీదు, ఎక్కడుందో సరిగ్గా తెలీదు. రాంగ్ ప్లేస్లో మనకన్నా భిన్నంగా బయట వెతుక్కుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క జడ పదార్థం కానీ చైతన్యమైన పదార్థం కానీ దానికి ఒక స్వభావం ఉంటుంది. నేను దుఃఖంగా ఉండాలని మనం ఎందుకు అనుకోవడం లేదు? ఎందుకంటే దుఃఖము మన స్వభావం కాదు, ఆనందము మన స్వభావం. శాస్త్ర ప్రమాణం ఉంది, నాయన నువ్వు అమృతస్య పుత్రాహ, నువ్వు అమృతపుత్రుడివి, ఆనందరస ఆనందగణ. నువ్వు ఎలాంటి ఆనందం అంటే 24/7 365 డేస్ కంటిన్యూస్గా ఆనందంగా ఉండే స్వభావము కలిగిన వాడివి నువ్వు. అది నీ స్వభావం. అందుకే నీకు సుఖం వైపు నీకు ఎందుకు అటువైపు మనసు పోతుందంటే కానీ నీ స్వభావం వైపు వెళ్తున్నావు. నీళ్ళు ఉంటాయి, మీరు ఎంతన్నా వేడి చేయండి మళ్ళీ అవి చల్లగా అయిపోతాయి. చల్లగా ఉండడం వాటి స్వభావం. చేప ఉంది, నీళ్ళు లోపల ఉండడం దాని స్వభావం. దాన్ని ఆ స్వభావం నుంచి బయటికి తీసుకొస్తే కానీ అసలు తట్టుకోలేకపోతుంటుంది, ఎగురుతూ ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటుంది, పురుషార్థం అంటారు. కాకపోతే తొందరపాటులో ఆ వలలోపలికి ఎగురుకొని పోతూ ఉంటుంది, లేదా గడ్డ మీదకి ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది. లోపల నీళ్ళు లోపలికి ఆ ప్రయత్నం మీద లోపలికి నీళ్ళు లోపలికి పోయే ప్రయత్నం చేసుకోవాలి కదా. మన పని కూడా ఆ చేపలాగానే అయిపోయింది. మనకి కావాల్సి ఉండేది కూడా పరమానందమే. ఎందుకంటే అది మన స్వభావం. స్వాభావికంగానే మన స్వభావం వైపు మనకు అటు మనసు లాగుతూ ఉంటుంది సుఖంగా ఉండాలని. కాకపోతే మనము అంతర్ముఖి లోపల మనం ఉన్న ఆ స్వభావంలోకి తిరిగి వెళ్ళకుండా బయట వెతుక్కుంటున్నాం. బయట విషయాలలో, ఆస్తులలో సుఖం ఉంది, డబ్బులలో సుఖం ఉంది, దాంట్లో సుఖం ఉంది, కీర్తి ప్రతిష్టలో సుఖం ఉంది అని చెప్పేసి బయట వెతుక్కుంటున్నాం. రాంగ్ ప్లేస్లో మనము ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాము. కాబట్టి చేప నీళ్ళలో నుంచి బయటకు రావడము స్వభావం నుంచి బయటకు వచ్చినట్టు. మనము స్వభావం నుంచి బయటకు రావడం అంటే ఏంటి అంటే మనము కానీ ఈ శరీరాలను, ఈ శరీరమే నేను అనుకోవడమే, ఈ అజ్ఞానమే మనము మన స్వభావం నుంచి బయటకు వచ్చినట్టు. ఎప్పటి వరకు నేను ఈ శరీరాన్ని అనే భావంలో ఉంటామో కరెంటు తీగని చేతిలో పట్టుకొని నాకు షాక్ కొట్టొద్దు అంటే అది కుదరదు. నీకు తప్పకుండా షాకులు కొడతానండి చేతిలో కరెంటు తీగని పట్టుకుంటే. ఈ శరీరము నేను అనే భావంలో ఉండి కంప్లీట్గా దుఃఖాలు తొలగిపోవాలనుకుంటే మాత్రం నీ వ్యర్థమైన ప్రయత్నం, అది ఎప్పటికీ జరగని పని. ఈ శరీరముతో ఉన్న మానసిక కాల్పనికమైన సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని తెంచుకోవాలి. ఇదొక్కటే మార్గము. నువ్వు కంప్లీట్గా దుఃఖాలని తొలగించుకోవాలనుకుంటే ఈ శరీరంతోటి పెట్టుకున్న రాంగ్ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని విచారము ద్వారా తొలగించుకోవాలి. మీరు అడగచ్చు, ఈ శరీరంతో సంబంధము రాంగ్ కన్క్లూజన్ తోటి పెట్టుకున్నదంటారు, మరి ఈ సంబంధం పోతుందా అంటే మన భారతదేశంలో ఎంతోమంది ఈ శరీరంతో ఉన్న సంబంధాన్ని తొలగించుకున్నారు. ఎందుకంటే దీంతో మనం పెట్టుకున్న సంబంధము వాస్తవికమైన సంబంధం కాదు, కల్పితమైన సంబంధము. అలాంటి పురుషుల్ని జీవన్ముక్త పురుషులు అంటారు. మన ఆదోని ప్రాంతంలో కూడా తిక్క లక్ష్మమ్మ కానీ, అక్కడ అర్లబండ కాడ కృష్ణ అవధూత అని, బసవ అవధూత అని ఎంతోమంది చరిత్రలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు ఎంతటి జ్ఞానాన్ని పొందింటారంటే స్వరూపంలో నిలబడి ఉంటారు. అందుకే వాళ్ళకి ఈ శరీరంలో సంబంధించిన ఏ నొప్పి వాళ్ళకి తాకదు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామీజీ అని కావేరీ నది ఒడ్డున ఒక మహానుభావుడు ఉంటాడు. ఆ మహానుభావుడు నది ఒడ్డున కూర్చో ఉంటే వరదలు వచ్చేసి కొట్టుకెళ్ళిపోయి ఉంటాడు తమిళనాడుకి. ఆ ఇసుక లోపల 6 నెలలు ఉంటాడు. అక్కడ మళ్ళీ ఎవరో ఇల్లు కట్టాలని ఇసుక తీయకపోతే రక్తం వస్తుంది. పైకి తీస్తే ఈయన యోగి. ఆయన వల్ల దిగంబర వస్తువులను అలాగే నడుచుకుంటూ పోతూ ఉంటే ఒక రాజు తన రాణులతో పాటు విహారంలో ఉన్నప్పుడు వాళ్ళకు కోపం వచ్చేసి ఎవడు పిచ్చోడు అని చెప్పేసి చెయ్యి నరికేస్తారు. ఆ చెయ్యి కింద పడిపోయినా కూడా అలాగే ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకు ఆ నొప్పి చెయ్యి నరికేసిన ఆ నొప్పి ఆయనకు ఎందుకు అనుభవంలోకి రాలేదు? ఎందుకంటే ఈ శరీరంతో ఉన్న డూప్లికేట్ సంబంధాన్ని వాళ్ళు తొలగించుకున్నారు సాధనలు చేసుకుని.
ఒకటి కాదు, కొన్ని వేల లక్ష చరిత్రలు ఉన్నాయి భారతదేశంలో. మేము చదువుకున్న ఆశ్రమంలో ఒక నీలకంఠ మహాదేవన్ మహారాజ్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు రిషికేశ్లో. ఆయనకు గ్యాంగ్రీన్ వచ్చి కాలు కత్తిరించే పరిస్థితి వచ్చింది. అక్కడే ఆశ్రమానికి వచ్చి డాక్టర్లు 1920లో, గురుగారు మీకు అనస్థీషియా మత్తు ఇంజెక్షన్ ఇవ్వాలి, మీ కాలు కత్తిరించాలి అంటారు. ఏం అవసరం లేదు, నేను విద్యార్థులకి పాఠాలు చెప్పాలి, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటానన్నా. ఆయన వాళ్ళు ఒక్కొక్క రంపంతో కోస్తూ ఉంటే కాలు ఇటువైపు తిరిగి ఆయన విద్యార్థులకు పాఠం చెప్తున్నాడు. మరి ఆ నొప్పి అవన్నీ ఆయనకి ఎందుకు తాకలేదు? ఎంతోమంది ఒకరు ఇలాంటి అనస్థీషియా ఇంజెక్షన్ లేకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రమణ మహర్షికి మహానుభావునికి వీపులో గాయమై ఉంటుంది. పురుగులు తిని పెద్దగా కింద పడిపోతుంటాయి. కింద పడుకున్న పురుగులు తీసుకొని మళ్ళీ ఆ పుండు మీద పెట్టుకుంటే తినండి మీకు ఇది భోజనము అంటాడు. మనం చిన్న చిన్న నొప్పులు అయితే ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేకపోతాం. మరి ఎందుకు వాళ్ళు ఎలా ఈ శరీరానికి సంబంధించిన సుఖ దుఃఖాలు వాళ్ళకి ఎందుకు జరగడం లేదంటే వాళ్ళు ఈ శరీరంతో ఉన్న సంబంధము డూప్లికేట్ సంబంధాన్ని తొలగించుకున్నారు. అలాంటి వాళ్ళని జీవన్ముక్త పురుషులు అంటారు. జీవించి ఉండంగానే అవిద్యాలేశం ఉండంగానే అంటకుండా ఉండే తత్వము. కొన్ని రోజులు అలా ఉండి మళ్ళీ విదేహ కైవల్యాన్ని పొందుతారు. మరి ఈ శరీరంతో నిజంగానే స్వామీజీ మనం పెట్టుకున్న కనెక్షన్ అంత డూప్లికేట్ అంటారు. అవును, డూప్లికేటే. శాస్త్రం అంటా ఉంది మన ఆత్మస్వరూపము ఎంత సూక్ష్మం అంటే, ఇప్పుడు ఆకాశం అంటే స్పేస్ అంటారు, ఖాళీ జాగాని ఆకాశం అంటారు. పైన నక్షత్రాలు మేఘాలు ఉండేది పైన మాత్రమే కదా ఆకాశం. ఈ ఖాళీ జాగాను కూడా స్పేస్ని ఆకాశమే అంటారు. ఆ ఆకాశాన్ని వేరే వస్తుతోటి ఏదన్నా ఒక వస్తుతోటి చెవికలతోటి నెత్తియడానికి అవుతుందా? ఆకాశం కంటికి కనిపించదు, చేతికి దొరకదు. గాలినన్న ఏదో బెలూన్లోనో అక్కడెక్కడో బంధించవచ్చు, కానీ ఖాళీ జాగాన్ని ఆకాశాన్ని మనం ఏ వస్తువుతోటి కూడా ముట్టుకోలేము దాన్ని. మరి దానికన్నా కూడా సూక్ష్మంగా ఉన్న భావస్వరూపమైన మన ఆత్మస్వరూపాన్ని ఈ శరీరముతోటి ఏ ఫెవికల్తోటి అతికించుకున్నాం? కేవలం కల్పితమే. మనసుకు మాయా విశిష్ట చైతన్యానికి అంత తాకత్తు ఉంటుంది. అందుకే సైకాట్రిస్టులు కూడా ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారు. ఇది చేయాలి, నిజంగానే మనసుతోటి ఊహించుకొని లేని సంబంధాలు కూడా ఉన్నట్టుగా భావిస్తుంది అంటే అవును భావిస్తుంది అని. ఒక నాస్తికుని పిలిపిస్తారు. నాస్తికుని పిలిపించి ఒక పలక పెడతారు సైడ్లో, దానికి ఒక రంధ్రం పెట్టి ఇట్లా నీ కుడి చేయిని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టమంటారు. ఇప్పుడు వాడు కుడి చేయిని వాడు చూసుకోలేడు. వాడికి ఇట్లా టేబుల్ మీద ఒక రబ్బర్ చేయి భుజం మీద పెట్టేసి సైకాట్రిస్ట్ ఇట్లా పరీక్ష చేస్తారు. ఒక నాస్తికుని అంటే దేవుడు ఉంటే నమ్మకం లేని వాడు ఆ రబ్బర్ చేయి భుజం మీద పెట్టేసి, చూడు ఈ రబ్బర్ చేయిని నీకు ఇప్పుడు కనెక్షన్ పెట్టేస్తున్నాము అని, కనెక్ట్ అయిపోతుందంట. వాడు అసలే నమ్ముడు. ఏమి నాకు జోక్ చేస్తున్నారు, ఊరికే రబ్బర్ చేయిని భుజం మీద పెట్టేస్తే అది నాకు కనెక్ట్ అయిపోతుందా అని. చూడు మేము చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర ఈ బ్రూమ్ మధ్య కొన్ని తిప్పే మిషన్లు ఉంటాయి. దాన్ని చూసి చూడమంటుంటారు. అక్కడ కంటి ముందు తిరుగుతూ ఉంటుంది. దాన్ని హిప్నోటైజ్ అంటారు. హిప్నోటైజ్ చేసి భ్రాంతిలోకి తీసుకెళ్ళిపోతారు. ఆ భ్రాంతిలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా అలర్ట్నెస్ తక్కువైపోతుంది. అప్పుడు చెప్తారు, చూడు ఈ రబ్బర్ చేయి నీకు కనెక్ట్ చేసేసాము, ఇప్పుడు రబ్బర్ చేయిని ముట్టుకుంటే కన్నా నీకు సెన్సేషన్ వస్తుంది, నీకు స్పృహ వస్తుంది అంటారు. కరెక్ట్గా ఆ రబ్బర్ చేయికి ఏదో ఒక ఏలు టచ్ చేసేటప్పుడు తనకు తెలియకుండా అటు ఒరిజినల్ చేయిని అదే సమయానికి ఆ ఒరిజినల్ ఏలుని టచ్ చేసేస్తారు. వాడికి అయ్యో నేను రబ్బర్ చేయిని ముట్టుకుంటా ఉంటే నాకు స్పృహ వస్తూ ఉంది, ఈ రబ్బర్ చేయి నిజంగానే నాకు కనెక్ట్ అయిపోయిందని ఒకసారి మనసు నమ్మడానికి ప్రారంభిస్తుంది. అంతే, అది మంచో చెడో యథార్థం గురించి మనసు పోదు, ఎలా నమ్మేస్తుందో అలా జీవించేస్తుంది. అట్లా మానసికంగా ఆ రబ్బర్ చేయిని కనెక్ట్ చేసేసుకున్నాడు. మళ్ళీ ఆ రబ్బర్ చేయిని గిచ్చుతూ ఉంటే అయ్యయ్యో నొప్పి అని అరుస్తూ ఉంటాడు. మళ్ళీ పెద్ద సుత్తి తీసుకొని టక్ అని ఒక చేయి మీద ఒక దెబ్బ కొడతారు. అప్పుడు లేచి సస్తి అని లేచి నిలుచుకుంటే అప్పుడు ఒరిజినల్ చేయి బయటకు వస్తుంది. అంటే అంతసేపు వాడు ఆ రబ్బర్ చేయి నా చేయిలాగా భావించేశాడు. మనసు అంతే, యథార్థాలు దానికి అవసరం లేదు, ఎలా నమ్మేస్తుందో అలా జీవించేస్తూ ఉంటుంది. మళ్ళా ఒకసారి హాస్టల్లో 1996లోనే ఎవరో ఒక స్నేహితుడు ఎక్కువ నిద్రపోతూ ఉంటే వాడిని ఆట పట్టడానికి వాని కాళ్ళ దగ్గర ఒక విషం లేని పామును వదిలిపెట్టేసి ఫ్రెండ్స్
ముళ్ళుతోటి వాడిని కాలు గుచ్చుతారు. వాడు ఏది నొప్పి అవుతుందని లేచి చూస్తే కాళ్ళ దగ్గర పాము ఉంది. అయ్యో నన్ను పాము కరిచిందా అని కొద్దిగా అనుమానంతో నమ్మడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళింకా స్నేహితులు వీళ్ళింకా ఆట పట్టేయాలని చెప్పేసి, అవునరా కరిసిందిరా పాము, ఇప్పుడు విషం మెల్లగా కింద నుంచి పైకి పారుకుంటూ నీ నోట్లో నొరగ వచ్చేసి నువ్వు ప్రాణం కోల్పోతావు, అట్లా ఇట్లా ఆట పట్టేయడానికి అంటున్నారు. వాడు నిజంగానే పాము కరకపోయి నిజంగానే నన్ను పాము కరిచిందని నమ్మినందుకు నిజంగానే విషము కింద నుంచి పైకి పోయి నోట్లో నొరొచ్చి ప్రాణాన్ని కోల్పోయాడు. వాళ్ళ హాస్పిటల్ కూడా ఎందుకంటే ఇది చావుడు, ఎందుకంటే దానికి విషయమే లేదండి. మళ్ళీ వాడు అలా పడిపోయిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి పాముతో పాటు వాడిని హాస్పిటల్ చేర్పించారు. డాక్టర్లు మొత్తం చూశారు, ఛాన్సే లేదు, ఈ పాములో మాత్రం విషం లేనే లేదు. 70% పాములకి మన భారతదేశంలో విషం ఉండదు, కొన్నిటికే ఉంటుంది. మరి ఎట్లా వీనికి శరీరంలోకి విషం ఎట్లా వచ్చిందని మళ్ళా శాస్త్రం అవి ఇవి అంతా విచారణ చేస్తే మనసుకు ఆ సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తము పంచభూతాల నుంచి ఉత్పన్నమైంది. ఆకాశము, వాయు, అగ్ని, నీరు, పృథివీ, జలము ఈ 5 పంచమహాభూతాల నుంచి. ఆ 5 పంచమహాభూతాల పరమాణువులు అంటారు. ఇంకా ఇంగ్లీష్లో మీరు చెప్పాలంటే మాలిక్యూల్స్ అంటారు, ఆటమ్స్ అంటారు, ఎలక్ట్రాన్స్ అనండి. అవన్నీ కూడా పంచీకరణం అంటే మిక్సప్ అయి ఉంటాయి. దాన్ని ప్రపంచము అంటే అంటే ప్రకృష్ట, పంచ అంటే 5, ప్రకృష్ట రూపేణ పంచైతి ప్రపంచ అని. ఈ 5 పంచమహాభూతాలు బాగా మిక్స్ చేసిన తర్వాత ఉత్పన్నమైనది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని. అంటే మన శరీరంలో కూడా ఆ పంచమహాభూతాలు పరమాణులు, ఆటమ్స్, మాలిక్యూల్స్ అన్నీ కూడా ఉంటాయి. మరి అందుకే యోగులు ఈ మొబైల్ అని యాపిల్ పండు చేస్తారు. యాపిల్ పండుని మొబైల్ చేయగలరు, ఎందుకంటే అన్ని పరమాణులు ఇందులో కూడా ఉంటాయి. ఆ సామర్థ్యం వాళ్ళ మనసుకు, ఏకాగ్ర చిత్తమైన మనసుకు అంత సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పాము లోపల పాము కూడా దేనితోటి ఉత్పన్నమైంది? పంచమహాభూతాల నుంచినే ఉత్పన్నమైంది పాము. ఆ పాము శరీరంలో కూడా పంచమహాభూతాల పరమాణువులే ఉన్నాయి. విషం కూడా దానివల్లనే ఉత్పన్నమై ఉంటుంది పాము లోపల. మన శరీరంలో కూడా పంచమహాభూతాల పరమాణువులు ఉంటాయి. కాబట్టి వాడు మనసుతోటి దృఢంగా నమ్మినందుకు అక్కడే వాడి శరీరంలోనే విషాన్ని ఉత్పన్నం చేసింది మనసు. ఆ మనసుకు మాయా విశిష్ట చైతన్యానికి అంత సామర్థ్యం ఉంటుంది. లేనిది కూడా ఉన్నట్టుగా ఎలా భావించుకుంటుందో అలాగే రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. అందుకే శాస్త్రంలో కూడా 2-3 దృష్టాంతాల ద్వారా చెప్తారు, నాయన మనసుకు యథార్థాలతోటి అవసరం ఉండదు. 2 వ్యాపారులు ఉంటారు. 2 వ్యాపారులకు ఒక్కొక్క కొడుకే ఉంటాడు. వ్యాపారులకు పాతకాలంలో పంపిస్తే గుర్రాల మీద పోయి ఉంటారు, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఏమో కొనుక్కరానికి పోయి ఉంటారు. అక్కడ దొంగలు, డాకులు వాళ్ళని అటాక్ చేసేసి లూటీ చేసుకుని ఒకరిని చంపేసి ఉంటారు. చంపేస్తే కన్నా ఇంకా చచ్చిపోయిన శవాన్ని అంత దూరం నుంచి తీసుకురానికి కుదరదు. కాబట్టి పాతకాలంలో బతికిన వాడు చచ్చిన వాడు అంత్యక్రియలు జరిపిన తర్వాత కొద్దిగా లేటుగా వస్తాడు. కాకపోతే ఆ దారిలోనే ఎవరు వాళ్ళ ఊరు వ్యక్తి పోతుంటే ఇన్ఫర్మేషన్ ముందుగా వెళ్ళిపోయింటుంది. పోయిడ్చి ఉల్టా చెప్పింటాడు, ఎవరు కొడుకు చచ్చిపోయి ఉంటాడో వాళ్ళ దగ్గరికి పోయిడ్చి మీ కొడుకు బతికే ఉన్నాడని చెప్పేసి, ఎవరు కొడుకు బతికి ఉంటే మీ కొడుకు చచ్చిపోయినాడు, డాకులు చంపేసినారని తప్పుడు ఉత్తరం చెప్పింటాడు. కన్ఫ్యూజన్ అయిపోయింది. వాళ్ళ కొడుకు బతికి ఉన్నా కూడా నా కొడుకు చచ్చిపోయినాడని నమ్మినందుకు 2 తల్లిదండ్రులు ప్రాణాన్ని కోల్పోతారు. విపరీతమైన ప్రేమ ఉంటుంది కొడుకు అంటే కొడుకు యథార్థంగా కొడుకు బతికే ఉన్నాడు, కానీ మనసు లేడు అని నమ్మినందుకు అది ఆ మృత్యునే ఇచ్చేసింది. యథార్థంతో మనసుకు సంబంధం ఉండదు. అది ఎలా నమ్మేస్తుందో అలా జీవించేస్తూ ఉంటుంది. మరి అలాంటి మనసుకు గులాములం అయిపోయాం. ప్రతిరోజు ప్రతి క్షణము ఆ మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మడము, అది ఏ పని చెప్తే అది చేసుకుంటూ పోవడము అలవాటైపోయింది. అందుకే కన్నడలో ఒక పాట ఉంది, గురువిన గులామ నాగోవతనక దొరయదన్న ముకుతి అని. నువ్వు గులాముడివైతే శాస్త్రానికి, గురువులకి గులాముడివి కావాలి. నీ మనసుకు గులాముడివి అయిపోతే కానీ నిన్ను ఆ మాయలోనే, ఆ దుఃఖరూపమైన సంసారంలోనే లాక్కెళ్తూ ఉంటుంది. అలాంటి మనసు మనకు ఈ శరీరంతో సంబంధం కల్పించేసింది. ఈ శరీరంతో మనం పెట్టుకున్న సంబంధము వాస్తవికము కాదు.
ఇది డూప్లికేట్ సంబంధము. ఎప్పటి వరకు ఈ శరీరంతో సంబంధం పెట్టుకుంటూ ఉంటామో దీనికి నా సుఖ దుఃఖాలని మనం అయిపోతాం. ఈ శరీరమే కాదు, ప్రపంచంలో ఎక్కడి వరకు మనం సంబంధం పెట్టుకుంటాము. అంతఃకరణం అంటే గాన ఎక్కడి వరకు మనకు అహం మమ భావాలు, నేను నాది అన్న భావన ఎక్కడి దాకా ఉంటుందో అంత పెద్ద అంతఃకరణం అని. ఇండియా క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మనము సంబంధము సంపూర్ణం భారతదేశంతో పెట్టుకుంటాం. అక్కడ వాళ్ళు ఎక్కడో దుబాయ్లోనో అమెరికాలో ఎక్కడో మ్యాచ్ ఆడుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఓడిపోతే ఇక్కడ 100 కోట్ల మంది ముఖాలు వాడిపోతాయి. దుఃఖం ఎందుకు వచ్చింది? దుఃఖం సంబంధం అక్కడ పెట్టుకున్నాం. వాళ్ళ దుఃఖాలు నీ దుఃఖాలు అయిపోతాయి. సంబంధం ఎక్కడ పెట్టుకుంటే ఆ ఒక వస్తువుకు సుఖ దుఃఖాలు మన సుఖ దుఃఖాలు అయిపోతాయి. ఈ శరీరంతో మనం సంబంధం పెట్టుకున్నాం కాబట్టి ఈ శరీరానికి ఉన్న సమస్యలన్నీ మన సమస్యలు అయిపోతాయి. ఒకటే ముద్ది, మనకు కంప్లీట్గా దుఃఖాలు తొలగిపోవాలంటే కనుక ఈ శరీరంతో ఉన్న డూప్లికేట్ సంబంధాన్ని మనము తొలగించుకోవాలి. అది తొలగించుకున్న జీవన్ముక్త పురుషులు భారతదేశంలో జిల్లాకు 10-15 మంది అన్న వాళ్ళ చరిత్ర ఉంటుంది. ఇది బీట్ అండ్ ట్రాక్ అంటారు. ఏదో కొత్త వైరస్కి కొత్త వ్యాక్సిన్ కనిపెట్టినట్లు ఏదో ప్రయోగం కాదు. ఇది అనాది కాలం నుంచి ఈ మార్గంలో ఎంతోమంది ఇలాగ ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యాన్ని, డూప్లికేట్ సంబంధాన్ని తొలగించుకొని జీవన్ముక్త పురుషులలాగా జీవించి విదేహ కైవల్యాన్ని పొంది ఆ పరమానందాన్ని, ఆ పరమాత్మనే పొందారు. మోక్షమన్నా, పరమాత్ముడన్నా, పరమానందమన్నా ఒకటే. దానికి విభిన్నంగా పేర్లు పెట్టుకున్నామంతే. ప్రతి ఒక్కరికి అందరికీ కావాల్సిండేది ఆ పరమానందమే. మన స్వభావంలోకి మనం తిరిగి పోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మనం సుఖంగా ఉండలేము. మనశ్శాంతి ఉండదు. 23 గంటలు 58 నిమిషాల్లో ఏదో ఒకటి సుఖాన్ని పొందే మార్గాన్ని నువ్వు కనుక్కున్నా కూడా 2 నిమిషాలు ఇంకా నీకు ఆనందం దొరకడం లేదంటే దానికోసం మళ్ళీ ప్రయత్నాలు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎంత కాంప్రమైజ్ చేయాలనుకున్నా కూడా ప్రశాంతంగా ఉండలేము. ఏదో ఒక రోజు మన స్వభావానికి మనము తిరిగి వెళ్ళాల్సిందే. ఇది ఒక్కటే మార్గమని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అలాంటి అప్పుడు ఆ ఆనందము శాస్త్రం అంటా ఉంది, నాయన నువ్వు వెతుకుతున్న పరమానందము నీలోనే ఉంది. ఎందుకంటే ఈ బంధనము నువ్వు ఏది ఈ శరీరంతో నేను ఇరుక్కుపోయాను శరీరంలో అని అనుకుంటున్నావో అది వాస్తవికమైన బంధం కాదు, కల్పితమైన బంధనం. నువ్వు వెతుకుతున్న పరమానందం అది నువ్వే అయి ఉన్నావు, నీలోనే ఉంది. దుఃఖాలు ఒక అభావాన్ని మనం ఆనందం అంటాం. ప్రతిరోజు అనుభవిస్తున్నాము. ఎక్కడ అంటే సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో, సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు కూడా రెస్ట్కి వెళ్ళిపోతాయి. ఆ మనసు బుద్ధులు రెస్ట్కి పోయినప్పుడు ప్రపంచం ఉండదు, ఈ శరీర భావన కూడా ఉండదు. మనం ఉంటాం. ఏ లొల్లి లేదు. ప్రతిరోజు అనుభవిస్తున్నాము. ఇది ఒకటే యుక్తి. ఈ కనిపిస్తున్న ప్రపంచమంతా శాస్త్రం చెబుతుంది, నాయన దీన్ని నమ్మకు, ఇది సత్యం కాదు, ఇది మాయా. యా మా స మాయా అని. ఏదైతే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉందో అది వాస్తవికమైన వస్తువు కాదు. అలాంటి వస్తువు సత్యం అనుకుంటూ పోతే కన్నా లేని దుఃఖాలు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రము శ్రవణ మననిధి ధ్యాసనాలు చేస్తూ ఉంటే కొద్ది కొద్దిగా దారి తెరుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రపంచం ఇంత రిజిడ్గా కనిపిస్తున్న ప్రపంచం, కనిపించే ప్రపంచాన్నే లేదంటున్నారు అంటే కానీ మనమే యుక్తి ద్వారానే ఆలోచిద్దాం. ఎడారుల్లో ఎండమావులని కనిపిస్తాయి. ఎండమావులు ఇసుక పెద్ద చెరువులు, నదులు ఉన్నట్టు కనిపిస్తాయి ఎండాకాలం. రాజస్థాన్లో అయితే ఎక్కువ కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కూడా కొత్త టార్ రోడ్ వేసి ఉంటే ఎండాకాలము ముందు గాడిలో కూర్చొని చూస్తుంటే ముందు రోడ్ అంతా తడిసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ ఎండలకు. దాన్ని ఎండమావులు అంటారు. అక్కడ రాజస్థాన్ ఎడారులో అయితే కన్నా నేను స్వయంగా పోయి చూస్తే పెద్దవాళ్ళే భ్రాంతి పడిపోతారు. నిజంగానే అక్కడ ప్యూర్ వాటర్, నదులు ఉన్నాయేమో, పెద్ద చెరువు ఉందేమో, కాస్త ముందుకు పోతే నీళ్ళు దొరుకుతాయేమో, అలలు వచ్చినట్టుగా అంత స్పష్టంగా నీళ్ళు ఉన్నట్టే కనిపిస్తూ ఉంటాయి. మరి అక్కడ
అవి నీళ్ళు ఎండమావులు అనాది కాలం నుంచి కనిపిస్తూనే ఉన్నాయి. కానీ మనసు అది నిజం కాదు అబద్ధం అన్నది నిర్ణయం చేసేసి ఉంటుంది. అందుకే మనం అక్కడి నుంచి పైప్ లైన్లు వేసుకోవాలని అనుకోవడం లేదు. బకెట్లు తీసుకొని నీళ్ళు తీసుకురానికి కూడా పోం మనం. ఎందుకు పోమంటే మనసు అది కనిపిస్తున్నప్పటికీ కూడా అది లేదు, సత్యం కాదని నిర్ణయం చేసింది. ఎలా చేసింది? ఉదయం 8-9 గంటలకు సూర్యకిరణాలు వస్తాయి. సూర్యకిరణాలు ఆ ఇసుక మీద పడి రిఫ్లెక్షన్ వల్ల అవి ఇసుక నీళ్ళలాగా కనిపిస్తున్నాయి. సూర్యకిరణాల నిమిత్తం వల్ల అలా కనిపిస్తున్నాయి. సాయంత్రం వల్ల సూర్యకిరణాలు వెళ్ళిపోయిన వెంబడే మళ్ళీ ఇసుకలాగానే కనిపిస్తుంది, నీళ్ళలాగా కనిపించదు. అంటే మనసు ఎలా డిసిషన్ తీసుకుందంటే ఏదో ఒక నిమిత్తము ద్వారా ఏదో ఒక వస్తువు ఆ వస్తువులాగా కనిపించకుండా వేరే వస్తువులాగా కాసేపు కనిపించి తర్వాత ఆ నిమిత్తం పోయిన తర్వాత కనిపించడం ఆగిపోతుందో మధ్యలో అది ఎంతసేపు కనిపించినా కూడా ఆ వస్తువు లేనట్టే. ఆ ఎండమావులు నీళ్ళులాగా సూర్యకిరణాల నిమిత్తం నుంచి కనిపించి సూర్యకిరణాలు లేనప్పుడు కనిపించకుండా అయిపోతుంది. కాబట్టి ఎడారిలో కనిపించే నీళ్లు అబద్ధము అని అక్కడేమో మంచి నిర్ణయం తీసేసుకుంది. మరి ప్రపంచం మనకి ఎప్పుడు కనిపిస్తూ ఉంది? పొగలు కనిపిస్తుంది. రాత్రిపూట్ల కొద్దిగా స్వప్నంలో కూడా అక్కడొక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని అక్కడ కనిపిస్తుంది. సుషుప్తి అవస్థలో ఎందుకు కనిపిది ప్రపంచము అంటే అక్కడ సూర్యకిరణాలు ఉంటేనే ఇసుక నీళ్ళలాగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది. సుషుప్తి అవస్థలో మనసు బుద్ధులు రెస్ట్కి వెళ్ళిపోతాయి కాబట్టి మనసు బుద్ధులు పోతే గాన ఈ ప్రపంచం కనిపిస్తా లేదు, ఈ శరీరం బాణ కూడా లేదు మనకు. మరి అక్కడ మనసు అంత మంచి డిసిషన్ తీసుకుంది, ఎడారిలో కనిపించే నీళ్లు లేవు అని. మరి ఈ ప్రపంచం విషయంలో మనకు చెవులో పెడుతుంది. ఈ ప్రపంచం కూడా కేవలం మనసు బుద్ధులు యాక్టివ్గా ఉన్నప్పుడే కనిపిస్తూ ఉంటుంది. మనకు ఈ శరీర భావన బయట ప్రపంచము మనసు బుద్ధులు యాక్టివ్గా ఉంటేనే కనిపిస్తుంది. మనసు బుద్ధులు లేకుండా ఈ ప్రపంచాన్ని నిరూపించడం అసాధ్యం. అందుకే శాస్త్రంలోనే ఏ ప్రపంచమా నువ్వు నిజంగానే సత్యంగా ఉంటే కనుక మనసు బుద్ధులు లేనప్పుడు కనిపించి చూపి నాకు. ఏ ప్రపంచమా నువ్వు నిజంగానే సత్యమగా ఉంటే కనుక నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న యోగికి కనిపించి చూపి. కనిపించలేదు. మనసు బుద్ధులు లేకుండా ఈ ప్రపంచానికి అస్తిత్వం లేనే లేదు. అక్కడ సూర్యకిరణాలు లేకపోతే ఇసుక నీళ్ళలాగా కనిపించదు. ఇక్కడ మనసు బుద్ధులు లేకపోతే కనుక ప్రపంచము ఈ శరీర భావన ఉండదు. అక్కడ ప్రతిరోజు మనం స్వాభావికంగా మనసు బుద్ధులు లేనప్పుడు ఏ లొల్లి లేదు, ఏ సమస్యలు లేదు. అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము, ఏ దుఃఖాలు రావు, కనెక్షన్నే ఉంటుంది. ఈ శరీరంతో కనెక్షన్తో బయట ప్రపంచం లేదు. అప్పుడే మనం హాయిగా ఉన్నాము. అలాంటి గాఢ నిద్రలో 90 నిమిషాలు ఒక స్లీప్ సైకిల్ అంటారు. 90 నిమిషాలు ఉండి బయటకు వచ్చినా కూడా ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది, ఎంత ఫ్రెష్గా అయిపోయి ఉంటారు. కాబట్టి అలాంటి స్థితినే యోగులు ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో కూడా ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచం సత్య కాదు, ఈ శరీరం నేను కాదు, ఇవన్నిటికీ సాక్షి రూపంలో తెలుసుకుంటున్న వాడిని నేను, నాలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపుడు నా స్వరూపమే అయింది అని సత్యాన్ని తెలుసుకొని ఈ శరీరాలతో ఉన్న తాదాత్మ్యాన్ని తెంచుకుంటారు. అందుకే మళ్ళీ వాళ్ళకు శరీరంలో ఆ సుఖ దుఃఖాలు వాళ్ళు అనుభవించరు. ఇదొక్కటే మార్గము. నువ్వు చిన్న చిన్న దుఃఖాలు తొలగించుకుంటూ ఉంటావు. పర్మనెంట్గా మళ్ళీ జీవితంలో దుఃఖాలే రాకుండా నువ్వు తొలగించుకోవాలి. ఆత్యంతిక దుఃఖ నివృత్తి చేసుకోవాలంటే ఇదొక్కటే మార్గము. ఈ శరీరంతో ఉన్న ఈ డూప్లికేట్ సంబంధాన్ని నువ్వు తొలగించుకోవాలి. లేదంటే కన్నా చేతిలో కరెంటు వైర్ పట్టుకొని నాకు షాక్ కొట్టకూడదు అని ఊహించుకోవడం అంతే. అది ఎప్పటికీ జరగని పని. అందుకే ఈ క్రమంలో ఈ సత్యాన్ని శాస్త్రము మళ్ళీ విషయము చిన్నదే, ఒక గంట సేపులో అంతా తెలుసుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఈ శరీరంతో మనము పెట్టుకున్న సంబంధం ఎంత గాఢంగా ఉంటుందంటే ప్రాక్టికల్గా మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న అలవాట్లు, ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు, చెవులో వేలు పెట్టుకునే అలవాట్లు, ఈ అలవాట్లు
సిగరెట్ తాగే అలవాటు, ఇలాంటి చిన్న చిన్న అలవాట్ల నుంచి తొలగించుకోవాలి, బయటకు రావాలంటేనే ఎంతో ప్రయత్నం చేయాలి. మరి అనాది కాలం నుంచి నేను జీవుణ్ణి అనే అలవాట చేసుకొని వచ్చి ఇప్పుడు కాసేపు ఈ సత్యమైన మాటలు వినిపిస్తే అది అంత తొందరగా వదిలిపెట్టదు ఈ శరీరంతో ఉన్న సంబంధం. దీనికే సమయం పడుతుంది. దాన్ని నిధిధ్యాసనం అంటారు. అది మళ్ళీ మళ్ళీ పరిచ్ఛిన్న బుద్ధికి వస్తూ ఉంటుంది. మళ్ళీ మనము మన లోపల ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపం వైపు మనసు బుద్ధుల్ని తిప్పుకుంటూ ఉండాలి. మరి ఈ సత్యాన్ని గ్రహించడానికి ఫస్ట్ మనలో యోగ్యత ఉండాలి. పాత్రత లేకపోతే ఈ సత్యము మనసు గ్రహించదు. దాన్నే అంటారు సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. శిష్యునికి ఉన్న అర్హత ఏంటంటే వివేకము, వైరాగ్యము, సమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వం అని ఈ 4 ప్రకారాల సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఇవి ఉండాలి మనలో. ఇవి ఉన్నప్పుడు ఈ సత్యమైన మాట, ఈ జ్ఞానం మాట అక్కడ అంటుకుంటుంది. లేదంటే ఇది కేవలం ఇన్ఫర్మేషన్ రూపంలోనే ఉంటుంది. అందుకే వివేకం అంటే ఏంటి ముండకోపనిషత్తులోనే చెప్పేశారు. ఒకే శ్లోకంలోనే శిష్యుడు అంటే ఎవరు, గురువు అంటే ఎవరు అని ఒకే శ్లోకంలోనే చెప్పేశారు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమేత్ పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్ష లోకాను పరీక్షించుకోవాలి. ఈ లోకాల గురించి పూర్వజన్మలో మనము చేసుకున్న పుణ్యపాప కర్మల వల్ల మనకు ఈ భూలోకము లభించింది. ఇది కర్మ సాధ్యమైన లోకం. కర్మల ద్వారా వచ్చిన ఈ లోకము పర్మనెంట్ కాదు. చూస్తూ ఉండంగానే తాత ముత్తాతలు అమ్మ నాన్న అంతా ఈ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరికి ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు, టెంపరవరీ రెసిడెంట్లే మనమంతా. కాబట్టి కర్మ సాధ్యమైన ఈ లోకం ఎలా నశించిపోతుందో అదే ద్వారా కర్మల ద్వారానే, పుణ్యకర్మల ద్వారానే స్వర్గాది లోకాలు, పైనున్న లోకాలు కూడా దొరుకుతుంటాయి. అందుకే ఏ లోకమైనా కూడా కర్మ సాధ్యమే. కాబట్టి అవి కూడా క్షీణించి ఈ కర్మల ద్వారా వచ్చిన ఈ లోకం మనకు శాశ్వతం ఎట్లా కాదో పైనున్న స్వర్గాదులు కూడా అలాగే మనకు శాశ్వతము కాదు అన్న సత్యాన్ని తెలుసుకొని మంచిగా వివేకాన్ని పొందాలి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య ఇత్యేవం వివేక. బ్రహ్మ ఈ ప్రపంచంలో సత్యమైన వస్తువు ఒక బ్రహ్మే ఉన్నాడు. ఆ బ్రహ్మ తప్పితే మిగతావన్నీ కూడా పుట్టుకుంది, సాగుంది. అలాంటి లోకాలకి, ఎలాంటి లోకాలపైన కూడా భగవద్గీతలో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. ఆ బ్రహ్మ భువనాలోకాః పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం నుంచి అన్ని ఏ లోకాలున్నా అన్ని లోకాలు కూడా వాపసు వచ్చేటివే. నువ్వు నిజముగా నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్మలో ఎప్పటి వరకు లయం కావో అప్పటి వరకు నీకు మళ్ళీ జన్మలు పునరపి జననం పునరపి మరణం వస్తూనే ఉండాలి. ఇలా లోకాల్ని పరీక్ష చేసుకోవాలి. అందుకే వివేకం ఉండాలి. వివేకం అంటే ప్రతికీకరణం వివేక. 2-3 వస్తువులు మిక్స్గా ఉన్నప్పుడు వాటిని వేరుగా తెలుసుకోవడం. బియ్యంలో రాళ్ళు మిక్స్ ఉంటాయి. ఆ రాళ్ళంతా వేరి పక్కన పెట్టేసి బియ్యం సపరేట్, రాళ్ళు సపరేట్ చేసుకుంటాం కదా, అది కూడా వివేకమే. ఇక్కడ ఎలాంటి వివేకం అంటే తత్వ వివేకము. తత్ అంటే గాన పరమాత్మ వాచకము, లక్షితార్థము. తత్వమసి అనే మహామంత్రంలో త్వం అంటే జీవుడు, తత్ అంటే పరమాత్ముడు. తస్య భావః తత్వం. ఆ పరమాత్ముని భావాన్ని తత్వం అంటారు. ఆ తత్వ వివేకాన్ని పొందాలి. ఈ శరీరంలోనే ఆత్మ వస్తు పరమాత్ముడు ఉన్నాడు, ఈ జీవుడు ఉన్నాడు. 2 మిక్స్ అయిపోయినాయి. బియ్యంలో నుంచి రాళ్ళు తీసి పక్కన పెట్టినంత ఈజీ కాదు ఇక్కడ పని. మనకేమో నేను ఒక్కడనే ఉన్నానని భావనలోకి ఉన్నాను, కానీ కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒకసారి నా చెయ్యి అంటున్నాను, ఎవరో నా చెయ్యిని కొడితే నన్ను కొట్టాడంట. ఇప్పుడు నా పుస్తకం అన్నప్పుడు నాకన్నా వేరుగా ఉంది కదా పుస్తకం, నా చెయ్యి అన్నప్పుడు నీకన్నా వేరుగా ఉంది కదా చెయ్యి. కానీ ఎవరన్నా మనల్ని కొట్టినప్పుడు నన్ను కొట్టాడట, నా చెయ్యిని కొట్టాడని అనము, నన్ను కొట్టాడంట. అందుకే ఇక్కడ నేను నాది అని 2 భావాలు మిక్స్ ఉన్నాయి.
మళ్ళీ సుషుప్తి అవస్థలో స్వప్నాలు లేనితనాన్ని తెలుసుకుంటున్నాము. బుద్ధిని కూడా తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మైక్ని తెలుసుకుంటున్నామంటే మైక్ కన్నా వేరుగానే ఉన్నాం కదా. ఇది ఆబ్జెక్ట్ అయిపోయింది, మనం సబ్జెక్ట్ అయిపోయాము. మరి మన లోపల ఉన్న మనసులో మనం ఆలోచిస్తున్న వృత్తులు, వాటిని కూడా తెలుసుకుంటున్నాము. దేని ద్వారా తెలుసుకుంటున్నామో అదే సాక్షి చైతన్యము. మరి ఈ మైక్ మనకు వేరుగా ఉన్నప్పుడు ఆ మనసు బుద్ధులతో సహా ఈ శరీరం కూడా మనకన్నా వేరుగానే ఉంది. ఒక్కొక్కసారి ఆ వివేకము ఉంది. అందుకే లోపల రెండు, పరమాత్మతత్వము జీవతత్వము రెండు మిక్స్ అయిపోయిన ఈ శరీరంలో. మిక్స్ అయిపోయిన ఈ తత్వాన్ని స్టార్టింగ్లో గురువుల దగ్గరికి కొద్దిగా పుస్తకాలు చదివి సత్సంగాలు కూర్చుంటే మెల్లమెల్లగా ఆ వివేకము సపరేట్ వేరుగా చూసే ప్రయత్నం చేస్తుంటే కనుక మనకు కనిపిస్తుంది. ఈ తత్వ వివేకానికి భూలోకము బ్రహ్మలోకము రెండు లోకాలే బెస్ట్. భూలోకంలో ఎట్లంటే అద్దంలో మనం ముఖం చూసుకున్నట్టే మన లోపల ఉన్న మన పరమాత్మను మనం చూసుకోవచ్చు. కాకపోతే అద్దము దుమ్ముతోటి ఉందంటే కనుక ఆ దుమ్ముని కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. అంటే మన మనసు బుద్ధులు ఉన్నాయి కదా, దాన్ని అంతఃకరణం అంటారు. అంతఃకరణము మలినంగా ఉంటే మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని మనము సరిగ్గా చూసుకోలేము. కానీ అంతఃకరణ శుద్ధి చేసుకుంటే కాన మనలోని ఆ పరమాత్మని మనం స్పష్టంగా దర్శించుకోవచ్చు. ఇంకా గంధర్వలోకము స్వర్గలోకంలో బురద నీళ్ళు ముఖం చూసుకున్నట్టే అంత స్పష్టంగా కనిపించదు. ఛాయా తపయోరివ బ్రహ్మలోకే, పైన బ్రహ్మలోకంలో మనము మన నీడ. ఇప్పుడు మనం నడుచుకొని పోతుంటే ఒకసారి నీడ పొడవుగా ఉంటుంది. మన నీడ మీద చెప్పుల కాళ్ళతోటి ఎవరన్నా నడుచుకొని పోయినా ఏం చేసినా మనకేమైనా నొప్పి అవుతుందా? ఏమీ కాదు. నేను వేరు, నా నీడ వేరు అని వేరుగా ఎలా చూసుకోగలుగుతామో అట్లా ఈ శరీరంలోనే ఆత్మతత్వం అంటే ఏంటి, అనాత్మతత్వం అంటే ఏంటని అంత స్పష్టంగా అక్కడ ఆ లోకానికి పోతేనే అన్ని తెలివితేటలు వచ్చేస్తాయి. చాలా ఈజీగా ఉంటుంది. అందుకే బ్రహ్మలోకము ఫస్ట్. కానీ ఆ బ్రహ్మలోకం పొందాలంటే చాలా తపస్సు ప్రయత్నాలు చేసుకోవాలి. అంత సులభం లేదు. అహంగ్రీ ఉపాసన చేస్తే అక్కడికి వెళ్తారు. కానీ ఆల్రెడీ మనకు మనుష్య లోకం దొరికింది కదా. అద్దం మీద ఉన్న కాస్త దుమ్ముని క్లీన్ చేసుకుంటే, మనం అంతఃకరణాన్ని కొద్దిగా శుద్ధం చేసుకుంటే ఇక్కడే మనం మన లోపల ఉన్న స్వరూపాన్ని స్పష్టంగా చూసుకోవచ్చు. కాబట్టి మనుష్య లోకము బ్రహ్మలోకమే మోక్షాన్ని పొందడానికి చాలా మంచి లోకాలు అంటారు. అలా వివేకము పొందాలి. మళ్ళీ వైరాగ్యం ఉంటేనే భగవంతుని వైపు మనసు తిరుగుతుంది. ఇప్పుడు ఈ శరీరంలో మనం ఇరుక్కుపోయాము. వాస్తవంగా మనము కానీ ఈ శరీరంతో మనం సంబంధం పెట్టుకున్నాం. దీనికి ఉన్న సమస్యలన్నీ మన సమస్యలు అయిపోయాయి. ఇంకా మమభావంతో నా భార్య, నా పిల్లలు, మా అమ్మ నాన్న ఎవరితోటి మమభావ సంబంధం ఉంటుందో అక్కడున్న సమస్యలు కూడా మన సమస్యలు అవుతాయి. సంబంధం ఎక్కడ దాకా పెట్టుకుంటావో అక్కడ వరకు ఆ ఉన్న సుఖ దుఃఖాలన్నీ నీవైపోతుంటాయి. మరి ఈ శరీరంలో ఇరుక్కుపోవడము మన సమస్య. కాబట్టి ఈ శరీరం నుంచి మనం తాదాత్మ్యం తెంచుకోవాలంటే ఈ శరీరంలో మనకు ఏ కంఫర్ట్స్ కూడా దొరకకూడదు. మంచి ఎండాకాలంలో టిన్ని షెడ్ లోపల ఉంటారు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. ఆ టిన్ని షెడ్లో కూర్చోవాలనిపిస్తుందా? తొందరగా బయటకు వచ్చేసి ఎక్కడైనా చెట్టు కింద కూర్చోవాలనిపిస్తుంది. అదే మంచి ఇల్లు ఉండి ఏసీ ఫ్యాను అన్నీ ఉందంటే కనుక అక్కడే ఉండాలనిపిస్తుంది. నువ్వు ఈ శరీరాన్ని కంఫర్ట్ జోన్ చేసుకుంటే నీకు వైరాగ్యం రాదు, భగవంతుని వైపు మనసు తిరగదు. ఈ శరీరంలోనే ఉండాలని, శరీరంలోనే జీవించాలని విపరీతమైన కోరిక పుట్టి మళ్ళీ జన్మలకు వచ్చేసి మళ్ళీ ఈ పరాధీనత, మళ్ళీ ఈ నొప్పులు, మళ్ళీ ఈ దుఃఖం అనుభవిస్తూ ఉంటావు. అందుకే కుంతీదేవి అందరూ ఏమేమో గిఫ్టులు అవి ఇవి అడిగితే కుంతీదేవి నాకు కష్టాలు చెప్ప పరమాత్మని కృష్ణదేవుని అడుగుతుంది. ఎందుకంటే ఎన్ని ప్రకారాల ఇబ్బందులు కష్టాలు ఉంటాయి, అవన్నీ వైరాగ్య విషయంలో సహకారీకరణాలు, సహాయం చేస్తాయి. ఇంకా విరక్తి పుడుతుంది. వద్దురా నాయన, ఇంకోసారి జన్మ తీసుకునేది వద్దు, ఈ శరీరంలో ఇరుక్కునేదే వద్దు, చాలు ఈ జన్మకి సాగించుకోవాలి అని చెప్పేసి వైరాగ్యం పుడుతుంది. అత్యంత వైరాగ్యవత సమాధి. ఎప్పుడు అత్యంత వైరాగ్యం వస్తుందో అలాంటి వ్యక్తికి నిర్వికల్ప సమాధి
ఆ పరమాత్మ వైపు మనసు తిరుగుతుంటుంది. కాబట్టి విష్ణు పురాణంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది. తనకు ఇష్టమైన భక్తులకు వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయకపోతే బిజినెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది, ఉద్యోగాలు ఎదగనీకపోతే ఉద్యోగాలు దొరకవు, అమ్మా నాన్నలు తిట్టేవాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకుంటే గయాలి భార్య దొరుకుతుంది, పిల్లలు పుడితే కన్నా పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వరు, అన్ని సంబంధాల్లో గొడవలు పెట్టేసి ఏ పని చేసినా ఫెయిల్యూర్ని ఇచ్చేసి ఇంకా బతకడమే వ్యర్థము, ఇంకా ప్రాణం వదిలి చచ్చిపోవాలన్నంత మనస్తత్వం వచ్చినప్పుడు కరెక్ట్గా ఏదో ఒక గురువు దగ్గరికి పోయి వదిలిపెట్టేస్తాడంట. అప్పుడు ఇంకా వచ్చిన మనిషి జన్మ మోక్షం కోసం అన్న విషయాన్ని తెలుసుకొని వాడు ఇంకా మోక్షం కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. మనకేమో ఆ భగవంతుని కృప మనకు దయ చూపిస్తాడు భగవంతుడు అని మనం అనుకుంటాం. భగవంతుడిని చూడపా, భగవంతుడు నాకు ఎందుకు కష్టాలు ఇస్తున్నాడని. భగవంతుడు సర్వసమర్థుడు. చిన్న పిల్లోడు ఎర్రగా అగ్గి కనిపిస్తూ ఉంటే పై దాని చేతిలో పట్టుకోవాలని పోతుంటాడు. వాడు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి వదిలిపెట్టేస్తారా? వాడిని ఆపితే కానీ ఆ చిన్న పిల్లోడికేమో ఓని దుఃఖం వస్తుంటుంది. నా సుఖానికి మా అమ్మ నాన్న అడ్డం వస్తున్నారు, నేను ఎర్రగా కనిపిస్తున్న అగ్గిని చేతిలో పెట్టుకొని నోట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, నా సుఖానికి అడ్డం వస్తున్నారు అని చెప్పేసి వాడికేమో చిన్న పిల్లోని కోపం వస్తుంది. కానీ తల్లిదండ్రి ఆ పని అది వాడికి దానివల్ల అపాయమే ఉంది, దానివల్ల ఏమీ ప్రయోజనం లేదని తెలిసిన వాళ్ళు ఆ వదిలిపెట్టరు. అందుకే మనం అడిగినవన్నీ భగవంతుడు ఇవ్వడు. మనకేమో నేను అడిగినవన్నీ కోరినవన్నీ భగవంతుడు నాకేమీ నెరవేరుస్తలేడు, భగవంతుని మీదనే కోపం చేసుకుంటాడు. ఆయనకు తెలుసు పనికిరాని మిథ్యా వస్తువుల్లో వీడు భ్రాంతిలో ఉన్నాడు, వాడికి ఈ ప్రపంచంలో సుఖము లేదు, కిందకి దిగజారిపోయి అసలు సుఖం అంటే ఏమో మర్చిపోయినాడు. స్వర్గంలో ఉన్న సుఖం గురించి కొద్దిగా ఆలోచించండి. 30 సంవత్సరాలు ఉంటుంది వయసు, అందరూ యువావస్థలోనే ఉంటారు. ఆకలి లేదు, దొప్పి లేదు, రోగాలు లేవు, తెలుసుకున్న వస్తువు అలాగే ప్రత్యక్షమైపోతుంది. 90,000 సంవత్సరాల ఆయుష్ అక్కడ స్వర్గంలో. అలాంటి జీవితం మీద ఈ తుచ్చమైన మనిషి జీవితం ఏమన్నా సుఖం ఉందా? పుట్టినప్పటి నుంచి సత్యం దెబ్బల మీద దెబ్బలు పడతానే ఉంటాయి. మరి సుఖాన్ని పొందే అలవాటు ఉన్నవాడైతే కానీ కనీసం అలాంటి స్వర్గంలో ఉన్నంత మంచి సుఖం పొందాలని కోరిక ఉండాలి కదా. లేదు, ఒకసారి కింద దిగజారిపోతే అదే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మాయాశక్తి అంత ప్రబలం. ఒకసారి దేవతలు కూడా అప్పుడప్పుడు భూలోకంలోకి విహారానికి వస్తూ ఉంటారు. పురాణంలో ఒక కథ వస్తుంది. ఇంద్రుడు కూడా కింద విహారానికి వచ్చినప్పుడు పందులను చూస్తాడు. కింద ఆ మలమూత్రాల్లో పొరలాడి తిని రిలాక్స్గా అట్లే ఉంటే కన్నా కొంచెం దయ వస్తుంది. చూడు ఈ పందులు ఏమి జీవితం ఇది, ఎంత గలీజైన జీవితం గడుపుతున్నాయి, బహుశా వీటికి పైనున్న సుఖాల గురించి కొద్దిగా కూడా ఐడియా లేదేమో, కొద్దిగా పోయి వాటికి కొద్దిగా జ్ఞానబోధ చేద్దాము, కనీసం స్వర్గం పొందాలని కోరికన పుట్టింది అని ఇంకా పంది రూపాన్ని తాల్చి దానికి జ్ఞానబోధ చేయడానికి అనిపోతాడు. ఒకసారి పంది శరీరం వస్తే కానీ ఇంకా మాయాశక్తి అక్కడే పట్టేసి ఉంటుంది. పోయి అక్కడ ఆడపందిని పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి ఉంటాడు. స్వర్గంలో మళ్ళీ 1-2 నెలల వరకు అక్కడ ఏం ఖాళీగా ఉంది సింహాసనం, దేవతలు వెతుక్కొని దివ్య దృష్టితోటి చూస్తే ఇలా పంది జనంలో ఇరుక్కొని సంసారం చేస్తున్నాడని తెలిసిపోతుంది. ఎంతన్నా వాళ్ళ లీడర్ కదా, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. అయ్యో మలమూత్రాలు తినుకుంటూ ఏమిది దేవేంద్రుడికి అక్కడ ఇన్ని 2 నెలలు ఉండిపోయాడని పోయి వాళ్ళు యోగమాయతోటి మాట్లాడతారు. నువ్వు పందికి ఉపదేశం చేస్తానని చెప్పేసి నువ్వే ఇరుక్కుపోయినావు దేవేంద్ర, నువ్వు మాయలో ఈ మాయాశక్తికి నువ్వు బలి అయిపోయావు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వచ్చేసేటంట. కానీ ఆ మాయలో ఇరుక్కున్న తర్వాత అంతే, దేవతల్ని తిడతాడు ఇంద్రుడు. మీకేమన్నా బుద్ధి ఉందా, నేను వచ్చేస్తే నా భార్య ఏం కావాలి, నా పిల్లలు వీళ్ళంతా ఏం కావాలి అంటారు. దేవతలకు ఆశ్చర్యం అయిపోతుంది. అబ్బో వీళ్ళ మీద మోహం ఉంది కాబట్టి ఇంకా మనం పిలిచినా రాడని చెప్పేసి ఆ ఆడపందిని ఆ పిల్లల్ని కూడా చంపేస్తారు దేవతలు. చంపేస్తే వీళ్ళని చంపనీకి వస్తాడు ఆ పంది శరీరంలోనే. మళ్ళీ ఇట్లా కాదని చెప్పేసి ఆ పంది శరీరాన్ని కూడా చంపిన తర్వాత ఆ శరీరం నుంచి బయటికి ఆత్మ వచ్చిన తర్వాత అప్పుడు దేవేంద్రుడే ఆశ్చర్యపోయాడంట. వామ్ము ఈ మాయాశక్తి ఎంత ప్రబలం చూడి, వాళ్ళకి జ్ఞానబోధ చేద్దామని పోయి నేనే ఇరుక్కుపోయాను కదా అని. మనం కూడా అంత ఒకసారి కింద దిగజారిపోతే అక్కడే అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజులు చేసుకొని ఇదే బాగుంది జీవితం అని అలవాటు అయిపోయినాం. సుఖం అంటే ఏమనేది విషయమే తెలియదు మనకు. ప్రపంచాన్ని చూసి లోకవాసన అంటారు, బిలీవ్ సిస్టమ్స్ అంటారు, దానికి బలైపోయినాం మనం.
మరి సుఖం ఉంటే కానీ అలాంటి ఉత్కృష్టమైన స్వర్గాది సుఖాలను పొందాలి కదా నువ్వు. అలా కాకుండా ఏం బాగుంది ఈ ప్రపంచంలో, ఇందులో ఇరుక్కుపోయాం మనం. కాబట్టి ఇందులో సుఖము లేదని భగవంతుడు మనకు వైరాగ్యాన్ని ఇచ్చి తన వైపు తిప్పుకొని ఇలా మోక్షము గురించి, పరమానందం గురించి ప్రయత్నం చేసుకొని అని చెప్పేసి మన మీద కృప చూపిస్తే మనకు కష్టాలు ఇస్తున్నాడు, అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తున్నాడు, భగవంతున్నే తిట్టుకుంటా ఉంటాం, భగవంతున్నే మార్చేస్తాం. ఊరుకుంది ముక్కి సాల అయిపోయింది, ఏమి పనులు అయితే లేవు, షిరిడి సాయిబాబాను మొక్కుదాము, షిరిడి సాయిబాబాని ముక్కి ఏమి పనులు అయితే లేవు, వినాయకుని మొక్కుదామని దేవుళ్ళనే మార్చేస్తూ ఉంటాం. ఆ భగవంతుడు మన మీద చూపించే కృప మనకు అర్థం కాదు. విష్ణు పురాణంలో శ్లోకంలో ఉంది, తనకి ఇష్టమైన భక్తులకు అలా చేస్తాడు అని చెప్పేసి. అందుకే ఈ కష్టాలు ఇవన్నీ కూడా మనకు సహకారి కారణాలు. అసలైన వస్తువుని ఇప్పివ్వడానికి భగవంతుడు అలా చేస్తూ ఉంటాడు. పూర్వజన్మలో 2 ప్రకారాల పుణ్యకర్మలు చేసి ఉంటాడు, శుక్ల పుణ్యము, కృష్ణ పుణ్యము అని. శుక్ల పుణ్యం అంటే కాన అప్పుడు కూడా మోక్షం కోసం, పరమానంద స్థితిని పొందడానికి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, ఆ లక్ష్యం పెట్టుకొని కొన్ని పుణ్యకర్మలు చేసి ఉంటారు. ఏమీ కోరికలు ఉండవు. ఇంకా అలాంటి పుణ్యం ఏదో విఘ్నాలు వచ్చేసి పూర్తి కాకుండా ఆ పుణ్యం కూడా డిపాజిట్ అట్లే ఉంటుంది. మళ్ళీ కృష్ణ పుణ్యం అంటే కోరికలు ఉండి చేసేది. ఇప్పుడు స్వర్గానికి పోవాలంటే కూడా దాన ధర్మాలు, చెట్లు నాటాలు, ఇవన్నీ కూడా పరోపకారం, మిగతా వాళ్ళకి సహాయం చేస్తేనే పుణ్యం వస్తుంటుంది. కానీ అక్కడ కోరిక ఉంది, నేను స్వర్గానికి పోవాలను, ఆ పుణ్యఫలం వల్ల నాకు మంచిది కావాలి, నా పరివారానికి మంచిది కావాలి, కోరికతోటి చేసే పుణ్యం పనులు. ఆ కోరికతోటి చేసే పుణ్యం పనులు కృష్ణ పుణ్యం అంటారు. అలాంటి కృష్ణ పుణ్యం ఏం చేస్తుందంటే, ఈ జన్మలకు వచ్చినప్పుడు నీకు లౌకికమైన లాభాలు ఇచ్చేస్తుంది. నీకు పిత్రాజిత ఆస్తి, నువ్వు ఎలాంటి ఇంట్లో పుడతావు అంటే ఆల్రెడీ 100 ఎకరాలు ఉన్న ఇంట్లో పుడతావు, లేదా ఇండస్ట్రీ నడుపుతున్న వాళ్ళ ఇంట్లో పుడతావు, శ్రీమంతుడిగా పుడతావు, అన్నీ నీకు ఈ లౌకిక సుఖాలు కొన్ని ఇచ్చేస్తుంది. ఆ కృష్ణ పుణ్యం వల్ల ఎంత పెద్ద లాస్ అంటే, ఆ మూర్ఖులు ఏం చూస్తారంటే చుట్టుముట్టు చూస్తారు. మా పక్కింటోడు కన్నా నా జీవితం చాలా బెటర్గా ఉంది అంటే, నా జీవితం బాగుంది, ఇది బెటర్ లైఫ్ అనుకొని వాడు అందులోనే కాంప్రమైజ్ అయిపోతాడు. వాడు ఈ మోక్షం గురించి, ప్రమానందం వైపు ఇటు రానేరాడు. కానీ శుక్ల పుణ్యం అలా చేయదు. శుక్ల పుణ్యము యోగినామేవ కులేనా, భగవద్గీత 2 ప్రకారాలు యోగ భ్రష్టులు ఉంటారు. అది ఎలాంటి ఇంట్లో పుట్టిస్తుందంటే కానీ అక్కడ పేదరికం ఉండి ప్లస్ ఈ బ్రహ్మజ్ఞానం, ఈ మోక్ష మార్గం గురించి దారి ఉండే వాళ్ళ తాతో, వాళ్ళ నానో, లేదో వాళ్ళ ఇంట్లో ఎవరో గురువుకు సంబంధం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళ ఇంట్లో జన్మ ఇచ్చేస్తారు. అలాంటి వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకుంటే చిన్నప్పటి నుంచి ఈ మోక్షం గురించి, మోక్ష సాధనాల గురించి వానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే వాడి దగ్గర అలాంటి శుక్ల పుణ్యం ఉంది కాబట్టి. ఇంకా చిన్నప్పటి నుంచి పేదరికము, కష్టాలు ఉండడం వల్ల వైరాగ్యము ఆటోమేటిక్గా వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆ శుక్ల పుణ్యమే మనల్ని ఈ మోక్షం వైపు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ శిష్యునిలో వైరాగ్యం కూడా, వివేకం తర్వాత వైరాగ్యం కూడా ఉండాలి. మళ్ళీ ఇంకా శమాధి షట్క సంపత్తులను ఉంటాయి. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము. దాని తర్వాత ముముక్షుత్వము. మోక్షోమే భూయాతిథి తీవ్ర ఇచ్చ, నేను ముక్తుని అయిపోవాలి, దుఃఖాలని తొలగించుకోవాలి అన్న కోరిక తీవ్రంగా పుట్టాలి. ఆ కోరిక కూడా పుట్టదు, దుఃఖాలకి అలవాటు పడిపోయాం మనం. కొంతమంది ఉంటారు సెంటిమెంట్లు చూసి, సెంటిమెంట్ సినిమాలంటే ఎక్కువ ఇష్టం, ఆ సినిమాలు పెట్టుకొని మరి ఊరికి ఏడుస్తూ ఉంటారు. అలవాటు అయిపోయింది, ఆ దుఃఖంలో ఉండే అలవాటు అయిపోయింటుంది వాళ్ళు. మనం కూడా దుఃఖమైన జీవితం గడిపి ఆ దుఃఖమైన జీవితానికి అలవాటు అయిపోయింది. ఒక్కసారి కోరిక పుట్టాలి కదా, ఈ దుఃఖమైన జీవితం వద్దు, ఏదో ఒకటి మార్గము వెతకాలి, దుఃఖాలని తొలగించుకునేది ఏదన్నా ప్రయత్నం చేయాలని ఆ కోరిక పుట్టాలి. కోరిక పుట్టినప్పుడు అటు ఇటు చూడాలి, ఎక్కడెక్కడ మనకన్నా వాడు కొద్దిగా సుఖంగా ఉన్నాడని ఎక్కడెక్కడ అనిపిస్తూ ఉంటుందో వాడి దగ్గరికి పోవాలి. నువ్వు ఎందుకు ఎలా సుఖంగా ఉండవు అని చెప్పేసి తెలుసుకోవాలి. అప్పుడు ఆ సర్చ్ ఆపరేషన్ పెడితే అప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది. మనకు దాహం వేస్తుందంటే ఆ దాహం తీర్చడానికి బయట ఏదో పదార్థం ఉండాలి. మనకు ఆకలి వేస్తుందంటే ఆకలి తీర్చడానికి బయట ఏదో ఒక పదార్థం ఉండాలి. మనకు దుఃఖాలు తొలగించుకోవాలనే కోరిక పుట్టిందంటే ఆ దుఃఖాలు తొలగడానికి బయట కంపల్సరీ ఏదో ఒకటి మార్గం ఉంటుంది.
కొద్దిగా సెర్చ్ బటన్ చేసి మనం ప్రయత్నం చేయాలంతే. అలా తీవ్ర ముముక్షుత్వం ఉండాలి. సమాధి షట్క సంపత్తులు 6 ఉన్నాయి. చిన్న చిన్నగా కొద్దిగా చెప్పేస్తాను. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, మనసు బుద్ధులు. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ గోళకాలు అంటారు. ఈ గోళకాల లోపల ఒకటి సూక్ష్మమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఇంద్రియం అంటారు. కన్నుగుడ్లని ఇంద్రియం కాదు, అవి గోళకాలు అంతే. గుడ్డి వాళ్ళు కూడా అన్ని మనకున్నట్లే కన్నుగుడ్లు ఉంటాయి, కానీ చూసే సామర్థ్యం ఉండదు. చెవిటి వాళ్ళు కూడా మనకున్న రంధ్రాలు వాళ్ళలో కూడా ఉంటాయి, కానీ వినబడే సామర్థ్యం ఉండదు. అదొక ఇంద్రియ శక్తి. ఆ ఇంద్రియాలు ఆ విషయాల్లో పోతుంటాయి. కళ్ళు అవి ఇవి చూడాలని మంచి చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. నాలుగుకి మంచి రుచులు తినాలనిపిస్తూ ఉంటుంది. చెవులు ఏదేదో వినాలనిపిస్తూ ఉంటుంది. ముక్కు మంచి సువాసనలు గ్రహించాలని అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాల్లో ఆ ఇంద్రియ శక్తులు పోకుండా వాటిని ఆపుకోవాలి. ఈ శరీర నిర్వహణానికి ఎంత అవసరమో యుక్తంగా అంత మాత్రమే ఇచ్చుకుంటూ మిగతావన్నీ ఆ విషయాలు అది కోరినవన్నీ ఇవ్వకుండా ఆపుకోవడమే బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు. మనం అనుకున్నాము తినే అన్నం మాత్రమే ఆహారం అని. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏది లోపలికి తీసుకున్నా కూడా ఆహారమే. ఆహ్రియతే ఇది ఆహార, వన్ విచ్ క్యాన్ బి గ్రాబ్డ్. ఏదైతే మనం గ్రహిస్తూ ఉంటామో గ్రహించేదంతా కూడా ఆహారమే. సింహాన్ని పంచాస్య అంటారు, 5 ముఖాలు ఉన్నది అని. ఎక్కడుంటే 5 ముఖాలు? ఒకటే ముఖం ఉంటుందా సింహాన్ని? అంటే దానికున్న 4 కాళ్ళు కూడా ముఖం లాగానే, వాటితోటి గ్రహిస్తుంది, ఇలా గుంజుకుంటుంది. కాబట్టి అది దేని ద్వారా మనం గుంజుకుంటాం అదంతా ముఖమే అని. మనం కళ్ళు ద్వారా చెవుల ద్వారా ఏదేదైతే లోపలికి పోతూ ఉంటుందో అదంతా ఆహారమే. అలాంటి ఆహారం ద్వారా మన మనసు కూడా అలాంటి మనసు ఉత్పత్తి అవుతుంది. మహాభారతంలో అశ్వత్థాముడు మహాభారత యుద్ధంలో అందరూ చనిపోయిన తర్వాత ఇంకొక రోజు లాస్ట్ రోజు మిగిలి ఉంటుంది. పాండవులు 3000 కన్నా ఎక్కువ మంది బతికి ఉంటారు. కౌరవులు ఆల్మోస్ట్ అంతా చచ్చిపోయి ఉంటారు. ఇంకా రాత్రిపూట్లో ఒక గుడ్లు గూబ పోయి కాకి పిల్లల్ని చంపేయడం చూస్తారు. చూడటము ఆహారం లోపలికి వెళ్ళిపోయింది, ఇన్పుట్ అయిపోయింది. ఆ చూడటం వల్ల అది లోపలికి పోయిన తర్వాత దానివల్ల వానికి ఒక మనసు ఉత్పన్నమైంది. నేను కూడా రాత్రిపూట్లో పోయేసి పాండవులంతాను కత్తిరించేస్తాను పడుకున్నప్పుడు పోయేసి అని చెప్పేసి రాత్రి కత్తిరి తీసుకొని 3000 మందిని ఉప పాండవులను కూడా పాండవులు అనుకొని అందరు తలలు నరికేస్తారు ఒకే రోజు. దాన్ని చూడడం వల్లనే కదా వాడికి అలాంటి మనసు వచ్చింది. అందుకే ఏది పడితే అది చూడటము, ఏది పడితే అది వినడము, ఇవన్నీ కూడా ఆహారమే. ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటామో దానిలో ఒక సూక్ష్మాంశంతోటి మన మనసు తయారవుతుంది. ఇంకెక్కడ శాంతి ఉంటుంది? శాస్త్ర నిషిద్ధమైన కర్మలు కూడా చేపించేస్తూ ఉంటుంది. అందుకే మన బాహ్యేంద్రియాలని ఈ శరీరం మెయింటెనెన్స్ కోసము, భగవంతుని చింతన కోసం ఎంత అవసరమో అంత మాత్రమే ఇచ్చి మిగతావన్నీ కూడా అవి అడుగుతూ ఉంటాయి ఇంద్రియాలు. అవన్నీ ఇవ్వకుండా దాన్ని నిగ్రహించుకోవడం బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు. ఉపరతి అంటే కనుక ఒకసారి నిగ్రహించుకున్న తర్వాత గేట్లు మళ్ళీ బయటికి పోకుండా గేట్లు వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలు 1-2 సంవత్సరం ఉన్నోళ్ళు, ఇలా మెయిన్ రోడ్ పక్కల ఇళ్ళు ఉన్నోళ్ళు గేట్ ఓపెన్ ఉంటే కానీ చిన్నపిల్లలు టకటకటకని రోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు తీసుకొచ్చి లోపల వేస్తే కనుక గేట్లు లోపల ఉంటే మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు తీసుకొచ్చి లోపల వేసిన తర్వాత గేట్లు కూడా తాళం వేసుకోవాలి. దాన్ని ఉపరతి అంటారు, సన్యాసం అంటారు. ఇంద్రియాలని ఆ విషయాల నుంచి తప్పించిన తర్వాత ఆ ఇంద్రియాలని మనసులో లయం చేసి ఆ మనసుకు ఏదైనా ఒక పని చెప్పాలి. లోపల పరమాత్మని చింత చేసే పని. ఖాళీగా ఉంచితే మాత్రం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది మన విషయాలలో. దాన్ని ఉపరతి అంటారు. దాని తర్వాత శ్రద్ధ. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణ శ్రద్ధ కథిత సద్భిః అని. శాస్త్రం మీద, గురువులు చెప్పే వాక్యం మీద వీళ్ళిద్దరూ చెప్పేది సత్యమైన మాటని దృఢమైన నమ్మకం రావడమే శ్రద్ధ అంటారు. శ్రద్ధ లేనిది ఏమీ కాదు. ఇప్పుడు మందులు కూడా పనిచేయవు. ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ మందులు ఇస్తుంటాడు, అబ్బో వీడు ఎంబీబీఎస్ చదవలేదు, ఏదో ఒక మాత్ర ఇచ్చేస్తున్నాడు అని నమ్మకం రాలేదనుకో, వాడు మంచి మాత్రలు ఇచ్చినా కూడా నీకు మేలు కాదు. అదే శ్రద్ధ ఉందనుకో, అడవుల్లో కొన్ని క్యాంపులు వేశారు, అక్కడ నిజమైన ఘటనలు జరిగినాయి. అడవిలో పోయి డాక్టర్లు ఎవరో అక్కడ అడవి చెంచులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి నాకు జ్వరం స్వామి అంటే కన్నా ఒక ట్యాబ్లెట్స్ అన్ని చీటీలో రాసిన్నారు. ఒక టేబుల్లో డాక్టర్ కూర్చున్నట్టు నెక్స్ట్ టేబుల్లో ట్యాబ్లెట్లు అన్నీ పెట్టుకున్నారు.
సరే ఇది వేడి నీళ్ళలో ఒక చీటీలో మందు రాసేసి వేడి నీళ్ళలో 3 సార్లు వేసుకొని నీకు మేలు అయిపోతుంది అన్నాడు. వాడు చీటీ తర్వాత ట్యాబ్లెట్లు కూడా నెక్స్ట్ టేబుల్కి పోయి ట్యాబ్లెట్లు తీసుకోవాలి కదా, వాడు తీసుకోలేదు. ఆ చీటీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయేసి ఒక రోజు తర్వాత వచ్చి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు వల్ల నాకు జ్వరం మేలు అయిపోయింది అన్నాడు. ఒరే నువ్వు ఆ రోజు వట్టి చీటీని పట్టుకొని వెళ్ళిపోయారా, ట్యాబ్లెట్లే తీసుకోలేదు కదా అంటే, నేను ఈ చీటీనే చింపుకొని వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా 3 సార్లు వేసుకున్నాను. ఆ పేపర్ని తిన్నాడు వాడు. పేపర్ని తిని కూడా మనకి జ్వరం మేలు అయిపోయింది. శ్రద్ధ ఉంటే అట్లా పని చేస్తుంది. ఒక డాక్టర్ది అయితే గుండీ బటన్ తెగిపోయి పడిపోయింటే కూడా గుండీ బటన్ తిని కూడా గుండీని ట్యాబ్లెట్ అనుకొని మింగి కూడా జ్వరాలు మేలైనాయి. శ్రద్ధ లేకపోతే పనిచేయదు. దేవేచ భిషజేస మంత్రేచ అంటే దేవుడి విషయంలో, మందు విషయంలో, గురువుల విషయంలో, మంత్రం విషయంలో శ్రద్ధ లేకపోతే మాత్రం పనిచేయదు. మంత్రోపదేశాలు తీసుకుంటాను కానీ మరీ ఒక నెల 2 నెలలు చేస్తారు, అయ్యో ఏమీ రిజల్టే వస్తలేదు, ఈ మంత్రంలో నాకేం దొరకలేదని ఆ శ్రద్ధ పోగొట్టుకుంటే ఆ మంత్రంలోని శక్తి కూడా రాదు. ఈ 4 విషయంలో యథా శ్రద్ధ భవతి తథా ఫలం అని. ఎంత శ్రద్ధ అనుకుంటే కన్నా అంత రిజల్ట్ ఉంటుంది. అందుకే ఆ శ్రద్ధ చాలా ఇంపార్టెంటు. అలా గురువులు మళ్ళీ శాస్త్రం చెప్పేది ఇది సత్యమైన మాట అని శ్రద్ధ రావాలి. మళ్ళీ తితిక్ష సహనం సర్వ దుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్ష నిగద్యతే. మంచి భగవంతుని సాధన చేసినప్పుడు మనం టార్గెట్ దేని పెట్టుకున్నాం, పరమానందాన్ని, అల్టిమేట్ హ్యాపీనెస్ని మనం టార్గెట్గా పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న విఘ్నాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవన్నీ లెక్క చేయకూడదు. కాబట్టి సహనం సర్వ దుఃఖానాం అన్ని ప్రకారాల దుఃఖాలు కూడా మనము సహిస్తూ ఉండాలి. సహించే శక్తి లేకపోతే కన్నా ఏ పని కూడా పూర్తి చేయలేము. అన్ని చోట్ల డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము. మనకు దుఃఖాలు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అని 3 ప్రకారాల దుఃఖాలు వస్తుంటారు. ఆది దైవిక అంటే కన్నా ప్రకృతి ప్రళయాలు కానీ, భూకంపాలు కానీ, దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కడో ఒక చోట జరుగుతుందంటే ఆ భయం మనకు లేదు. భూకంపాల వల్ల వచ్చే దుఃఖం, ఒక్కోసారి కరోనా వచ్చినప్పుడు అలాంటివి. మళ్ళీ ఆది భౌతికం అంటే ఇతర జీవ జంతువుల వల్ల, ఊరల్లో సిటీలో ఉన్నాం కాబట్టి అలాంటి క్రూర జంతువులతోటి కూడా మనకేమంత ఇబ్బందులు వస్తలేదు. ఇంకోటి ఆధ్యాత్మిక, ఈ శరీరంలో దీనికి ఇబ్బందులు, అది కూడా ముఖ్యంగా ఇంకో మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే దుఃఖం వస్తూ ఉంటుంది. మనసా వాచ కర్మన, ఏదో చుచ్చే మాట అంటుంటారు, లేదా మనసులో మన గురించి తిట్టుకుంటూ ఉంటారు, లేదా చేతిలో గిర్ర కొడుతూ ఉంటారు. ఇట్లా 3 ప్రకారాలు మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే మనకు దుఃఖం వస్తూ ఉంటుంది. ఇలా దుఃఖం వచ్చినప్పుడు మనము శాస్త్రం చదివితే కన్నా సహించే శక్తి వస్తుంటుంది. శాస్త్రం ఏముంటుందంటే, నాయన కారణము లేనిది కార్యం ఉండదు. నీకు ఎవడన్నా ఈరోజు చుచ్చే మాట అనుకున్నాడంటే నువ్వు వాడిని ఇంతకుముందు చుచ్చే మాట అని వింటావు. మనకు అనిపిస్తూ ఉంటుంది, నేను ఏమి తప్పు చేయనే లేదు, ఊరికే వాడు నన్ను తిడుతున్నాడు. ఈ జన్మది లెక్కలేసుకుంటే ఎట్లా? పూర్వ జన్మది లెక్కలేసుకోవాలి. అందుకే మహావీర్ జైన్ అని జైన సాంప్రదాయంలో ఒక సిద్ధ పురుషుడు, తీర్థంకరుడు ఉంటాడు, దిగంబర సన్యాసి. ఆయన నిలుచుకొని సమాధి స్థితికి పోతూ ఉంటే కన్నా అడవిలోనే ఎవరితో కూడా ఆవు తప్పిపోయి ఉంటుంది. ఆవు తప్పిపోతే కన్నా ఈయన సమాధికి నిలుచుకున్న చోట్లోనే కాళ్ళు అటు ఇటు గుర్తులు పడి ఉంటాయి. నా ఆవు ఎక్కడ పోయింది, తప్పిపోయింది అని అడుగుతాడు. ఈయన సమాధి స్థితిలో ఉంటే ప్రపంచమే కనిపించదు, ఆయన శరీరం బాగానే ఉండదు, ఇంకా సగం కళ్ళు తెరుచుకుంటాయి, పెదాల మీద నవ్వు ఉంటుంది, పరమానందంలో ఉంటారు సమాధి స్థితిలో. వీడు ఆ ఆవు తప్పిపోయిన వ్యక్తి, నేను చెప్పేది ఈ మనిషి విని ఎటకారం చేస్తున్నాడు, కావలసి కన్నా మాట్లాడడం లేదు అని చెప్పేసి కోపం వచ్చేసి ఒక ఐరన్ రాడ్ తీసుకొని ఈ చెవు నుంచి ఈ చెవులోకి గుచ్చేస్తాడు. 2 చేతులతోటి కొడితేనే ప్రాణాలు పోతాయి, అలాంటి ఐరన్ రాడ్ గుచ్చేసి ఉంటాడు. మళ్ళీ సాయంకాలం శిష్యులు వచ్చి చూసి మళ్ళా సహజ స్థితికి వచ్చినప్పుడు ఆ చెవులో ఉన్న ఐరన్ రాడ్ని తీసేటప్పుడు వాళ్ళ గురువు గట్టిగా అరుస్తాడు, ఆ నొప్పి తట్టుకోలేక. వాళ్ళు శిష్యులు బెదిరిపోతారు, ఏంటి గురువు నీకు ఇలాంటి కర్మ వచ్చింది ఏంటి, సిద్ధ పురుషుడు కదా, ఆయన తెలుసుకుంటే భస్మం అయిపోయేవాళ్ళు, అంత అనిమగరిమది సిద్ధులు ఉంటాయి. అంటే ఏం నాయన మీకు ఇంతకు ముందు చెప్పాను కదా,
కారణం లేది కార్యం జరగదని, పూర్వజన్మలో నేను రాజై ఉంటిని, వీడు నాకు వీసనకర వీసే సేవకుడు ఉండే, ఎండాకాలం గాలి వీస్తూ ఉండేవాడు, నేను పడుకున్న తర్వాత కాసేపటికి వాడు గాలి వీసడం ఆపేసి వాడు కూడా నిద్ర వెళ్ళిపోయేవాడు. 2-3 రోజులు చెప్పి మళ్ళీ అదే తప్పు చేస్తున్నందుకు ఒకరోజు నేను విపరీతమైన టెన్షన్లో ఉండి నా నిద్ర భంగం అయ్యేసరికి వాడి చెవులోకి సీసం పోసింటి. అప్పుడు ఆ కర్మ, ప్రారంభ కర్మ ఇప్పుడు నన్ను ఇలా తగులుకుంది అని. మరి అలాంటి సిద్ధ పురుషులనే వదిలిపెట్టుకు చేసిన కర్మలు. మరి మనము ఏ దుఃఖము మనకు వచ్చినా, ఒక మనిషి మనల్ని కొట్టినా, ఒక మనిషి మనల్ని చుచ్చే మాట అన్నా, అవన్నిటికీ మనమే, మన కర్మలే కారణం ఉంటుంది. భూలోకం ఎలాంటి ప్లాట్ఫారం అంటే, శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకీంతను పుణ్యపాపాభ్యం ఉపాభ్యం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం చేసుకుంటే నరకంలో ఉండడం. 2 మిక్స్ ఉన్నప్పుడే భూలోకంకి వస్తాం. మరి పుణ్యం పాపం 2 తీసుకొచ్చినప్పుడు పుణ్యం ఫలము మన చుట్టూ ఉన్న వాళ్ళే మన సుఖానికి వాళ్ళే నిమిత్తం అవుతూ ఉంటారు, కారణాలు అవుతూ ఉంటారు. మరి ఆ దుఃఖ ఫలము, పాపం ఫలము పండేటప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళే ఆ పాపానికి నిమిత్త కారణం అవుతుంటారు. పాపం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన పక్కింట్లో ఉన్నవాళ్ళు, మనం ఉద్యోగం చేసే కొలీగ్స్, ఎవరెవరి దగ్గర దగ్గరగా సంబంధం పెట్టుకుంటాం, వాళ్ళ నుంచినే వస్తూ ఉంటుంది. ఒకరికొకరు మనము సుఖ దుఃఖాలకి మనమే నిమిత్తులు అవుతూ ఉంటాము. కాబట్టి ఇది రియాలిటీ, ఇది వాస్తవికం. అందుకే ఎవరన్నా మనం చేయని తప్పుకు వాళ్ళు ఎవరన్నా అట్లా అరుస్తున్నారు, తిడుతున్నారు, అలా చేస్తుంటే కానీ ఈ జన్మది కాదు, ఇది పూర్వ జన్మది అనుకోవాలి. అక్కడ మళ్ళీ నువ్వు కొత్త కర్మతోటి వాళ్ళు చుచ్చేమంటున్నారు, నువ్వు చుచ్చేమాట అనుకుంటా పోతే కన్నా గూబా కాకి జన్మలు వచ్చేస్తాయి. మీకు గొడవలు చేసుకోవడానికి భలే ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి అలాంటి జన్మలు ఎదుర్కొని కొట్టుకుంటూ ఉండండి. పగలు బయటికి కాకి పోయి గూబని గూబ పిల్లని కరిసి వస్తుంది, రాత్రి గుడ్లు గూబ వచ్చి కాకి పిల్లని కరుస్తూ ఉంటుందంట. అలాంటి జన్మలు వచ్చేస్తాయి. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనకు సహించే శక్తి వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు అది రియాలిటీ, మన చేతుల్లో ఏమీ లేదు, మనం చేసిన తప్పులకి అది వస్తుందని విషినప్పుడు మైండ్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. నేను చెబుతూ ఉంటాను, మేము వచ్చినప్పుడు 40 డిగ్రీలు 2 సంవత్సరాల క్రితం విపరీతమైన ఎండలు, అందరికీ బేదలు వచ్చేసాయి ఇక్కడ. అట్లా మాకు సూర్యుని వల్ల ఇబ్బంది కలిగిందని మేమేమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చామా సూర్యదేవుని మీద? అడ్జస్ట్ అయిపోలేదు అంతే. మరి ఇబ్బంది కదా, ఎంత ఇబ్బంది. అనారోగ్యంపై గ్లూకోజ్లు ఎక్కించుకొని 10-15 రోజులు పేషెంట్గా ఉన్నాం. అంత ఇబ్బంది వచ్చినప్పుడు సూర్యదేవుని మీద మనం కంప్లైంట్ ఇవ్వలేదు కదా, ఎందుకంటే అది రియాలిటీ, మన చేతుల్లో ఏమీ లేదు. అలాగే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మనసా వాచ కర్మన ఏదైనా ఇబ్బందులు పెడుతుంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మంకే ఇలా చేస్తున్నారు, కారణం లేనిది కార్యం జరగదు అని ఇది కూడా రియాలిటీని అని మనసుని మనము అలవాటు చేస్తే కనుక ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏదన్నా కొద్దిగా ఒపీనియన్ డిఫరెన్స్ వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు కూడా పెద్దగా తీసుకోము. లేదంటే అమెరికాలో కాఫీ సరిగ్గా పెట్టలేదని డైవర్స్లు అయిపోతున్నాయి. చిన్న సమస్య కూడా పెద్ద సమస్యలా కనిపిస్తూ ఉంటుంది. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఇలా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏదన్నా సాధన చేస్తూ ఉంటే కనుక అప్పుడు ఏమి విఘ్నం కాదు. లేదంటే ఏదో ఒకటి మంచి ధ్యానము, జపము, భగవంతుని సాధన, సేవ చేసుకుంటున్నప్పుడు ఇలాంటిది ఎవరో ఏమో ఒక పుస్తకమును ఒక మాట అని చెప్పేసి గురువుల ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చిన్న విషయం కూడా సహించలేకపోతే కదా అంత పెద్ద పరమానందము, మోక్షం ఎట్లా వస్తుంది? బాగా సహించాలి. మహాపురుషుల చరిత్రలు రాళ్ళ దెబ్బలు తిన్నారు. అంతా ఎంత పరీక్ష ఉండదు. ఆ మోక్షాన్ని పొందే ముందులో పెద్ద వాళ్ళకైతే చాలా పెద్ద పరీక్షలు ఉంటాయి. సిద్ధారూఢ స్వామీజీ అని ఆయన నెత్తి మీద నిప్పులు పెట్టాడు ఎవడో పిచ్చోడు. కనీసమైన చేతుల ద్వారా దాన్ని కింద కూడా తప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఉత్తమమైన సాధకుడు కాబట్టి. కనీసం అందుకే ఇక్కడ అప్రతీకారపూర్వకమైన వితౌట్ రెమెడీస్. ఇప్పుడు మన రూములో ఎండాకాలంలో వేడి ఎక్కువ అవుతుందంటే కనుక సామాన్య వ్యక్తులు ఫ్యాను, ఏసీ ఏదైనా వేసుకోవచ్చు, కానీ మనలాంటి సాధకులు, మోక్షానికి పొందే సాధకులు మాత్రము లేదు. దానికి రెమెడీ ప్రతీకారాన్ని చూసుకోకూడదు. అలాగే అడ్జస్ట్ అయిపోవాలి. ఫ్యాన్ లేకుండానే అలాగే అడ్జస్ట్ అయిపోవాలి. లేదు ఫ్యాను పోయి కొనుక్కొచ్చి వేసుకున్నాడంటే కనుక నువ్వు రెమెడీలు వేసుకుంటున్నావు. సహనం సర్వ దుఃఖానం అప్రతీకారపూర్వకం వితౌట్ రెమెడీస్. మళ్ళీ నువ్వు ఏమి రెమెడీస్ చేసుకోకుండా ప్రారంభాన్ని అలా వదిలిపెట్టేయాలి. అందుకే ఆయన నెత్తి మీద పెట్టిన నిప్పుల్ని చేతు ద్వారా కూడా ఇట్లా అనుకోలేదు. మళ్ళీ ఎవరో వేరే శిష్యుడు చూసి దాన్ని
నిప్పుల్ని అటు ఇటు తోసేశాడు. అలా ప్రారంధాన్ని స్వీకరిస్తారు మహాపురుషులు, సాధకులు. అందుకే ఆ సహన శక్తి చాలా అవసరము. ఈ సహన శక్తి లేకుండానే అన్ని సంబంధాల్లో ఈరోజు వీక్ అయిపోయినాయి. తల్లి పిల్లల సంబంధము, భార్యాభర్తల సంబంధము, గురు శిష్యుల సంబంధము, అన్ని చోట్ల కూడా ఎవ్వరూ ఓపిక లేకుండా చిన్న చిన్న సమస్యలకి పెద్ద పెద్ద సమస్యలాగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దాని తర్వాత ఇంకా సమాధానం అని వస్తుంది సమాధి షట్క సంపత్తిలో. ఆ సమాధి షట్క సంపత్తి సమాధానం అనేది ఎక్కువ అభ్యాసం చేసుకొని మనసు బుద్ధుల ద్వారా కేవలం లోపలున్న నిర్గుణ నిరాకార స్వరూపమైన సాక్షి చైతన్యాన్ని చూసే అలవాటు. అది చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అది సిద్ధిస్తుంది, లేకపోతే అది సిద్ధించదు. ఇలా సాధన చతుష్టయ సంపత్తులతోటి యుక్తంగా ఉన్నవాడే శిష్యుడు. ఈ సంపత్తులతో ద్వారా గురుమేవ అభిగచ్చేదు, గురువు దగ్గరికి పొమ్మంటుంది శాస్త్రము. శంకరాచార్యులు సమర్థోపి విద్వానాపి స్వాతంత్ర్యేణ శాస్త్ర విచారం నా కురియా. నువ్వు స్వతంత్రుడైనప్పటికీ సమర్థుడైనప్పటికీ స్వతంత్రంగా నువ్వు శాస్త్రం చదువుకు. గురువుల దగ్గరికి పోయే నువ్వు శాస్త్రం తెలుసుకోవాలి. అదొక శక్తి. శబ్దాలకు కూడా ఒక్కొక్క వ్యక్తిలో వస్తే ఒక్కొక్క ప్రకారమైన శక్తి వస్తుంది. ఒకప్పుడు ఒక రాజుకి ఇలాంటి డౌట్ వస్తుంది. ఈ మధ్యలో గురువులు దల్లాలీలు ఎందుకు? పుస్తకాలు ఓం నమ శివాయని తెలుసుకుంటాము, మంచిగా జపం చేసుకుంటాము, అది మా పరమాత్ముడు దొరుకుతాడు మాకి అని. అప్పుడు ఆ రాజుకు ప్రాక్టికల్గా అర్థం చేయాలని చెప్పేసి పక్కలో సేనాధిపతి నిలుచుకో ఉంటాడు. మంత్రి సేనాధిపతికి అంటాడు, మంత్రి ఈ రాజును బంధించు. వాడు బిత్తరపోయి చూస్తాడు కానీ బందీ లేకపోతాడు. 3 సార్లు అంటాడు సేనాధిపతి రాజును బంధించు అని. 3 సార్లు అన్నా కూడా సేనాధిపతి రాజును బందీ లేకపోతాడు, కన్ఫ్యూజన్గా చూస్తుంటాడు. రాజుకు కోపం వస్తుంది, ఈ మంత్రి ఏదో కుట్ర చేస్తున్నాడని చెప్పేసి సేనాధిపతి నేను చెప్తున్నాను ఈ మంత్రిని బంధించండి, ఒక్కసారి చెప్తాను లపక్కని పోయి పట్టేసుకుంటాడు. అప్పుడు మంత్రి గట్టిగా అరుస్తాడు, రాజా ఒక్క నిమిషం అని. ఏంటి అని. చూడండి, నేను ఒకే ప్రకారమైన శబ్దం ఉచ్చరించిన బంధించమని 3 సార్లు నేను ఉచ్చరించిన అది పని చేయలేదు. నువ్వు ఒక్కసారి బంధించనేసరికి టక్కని ఎట్లా పనిచేసింది. శబ్దం ఒకటే అయినప్పటికీ ఏ వ్యక్తి ద్వారా వస్తుందో దానికి ఎక్స్ట్రా పవర్ వస్తుంది. అలాగే ఈ శాస్త్రం కూడా అంతే. గురుదేవుల నుంచి, గురు పరంపర నుంచి వచ్చిన విద్యే. ఆచార్యవాన్ వేదో పురుష ఆచార్యాదేవ విద్యా సాధిష్టం భవతి. ఆచార్యుల ద్వారా వచ్చిన విద్యనే ఫలీభూతం అవుతుంది అని. అందుకే గురువులు చాలా అవసరమని నిరూపిస్తాడు. ఇక్కడ కూడా అంతే. ముండకోపనిషత్తు గురుమేవ, గురు ఓన్లీ. అక్కడికే వెళ్ళాలి. గురువు దగ్గర నుంచినే నువ్వు ఉపదేశాన్ని పొందాలి. ఆ గురువు ఎలాంటి వాడు అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని. అంటే ఈ శాస్త్ర విషయాలని మంచిగా తెలుసుకొని శిష్యులకు బోధ చేసే సామర్థ్యం ఉన్నవాడే గురువు. తను ఆ బ్రహ్మనిష్ట చెప్పిన విషయాలని ఆ స్థితిలో ఆచరించి మరి చెప్పాలి. ఆచార్యుడు అంటే ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు. కాబట్టి ఆ బ్రహ్మనిష్టత ఉండి ఈ శాస్త్రాన్ని తెలుసుకొని శిష్యులకు బోధ చేసే సామర్థ్యం ఎవరికి ఉంటుందో అలాంటి గురువు దగ్గరికే వెళ్ళాలని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇంకా గంట సేపు ప్రవచనంలో ఇంతకన్నా ఉపసంహారం చేయలేం మనము. మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే మీకు ఇంకా మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.